నమస్కారం. శ్రావణం శుభప్రదం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లే మాసం మన శ్రావణ మాసం. పూర్ణిమ రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఈ మాసాన్ని మనం శ్రవణ నక్షత్రం అంటాము. మరి పూజలు, నోములు, వ్రతాలతో ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో గడిపే ఈ కాలం, మహిళలంతా గడిపే ఈ మాసంలో మనకి సోమ, మంగళ, శుక్ర, శని ఇట్లా ప్రతిరోజు పండగే. అంతేకాదు మనకి నాగుల పంచమి కావచ్చు, కృష్ణాష్టమి కావచ్చు, అట్లాగే వరలక్ష్మి వ్రతము, హైగ్రీవ జయంతి, రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి అంటాం కదా, ఇత్యాది ఎన్నో పండగల సమాహారమే మన ఈ శ్రావణ మాసం. మరి రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతున్న ఈ సందర్భాన మనతో పాటు పండితులు ఉన్నారు శ్రావణ మాస విశిష్టత తెలియచేయడానికి. అలాగే మీకు కూడా శ్రావణ మాసం గురించి ఎటువంటి సందేహాలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు. శాస్త్రీయ సమాధానాలను పండితుల ద్వారా పొందవచ్చు. అలాగే మనం మరి చర్చలో పాల్గొంటున్న వారిని పరిచయం చేసుకుందాం. మొదటగా అనిపెద్ది నరేష్ శర్మ గారు, వేద పండితులు. నమస్కారం గురుగారు. అలాగే అనంతలక్ష్మి గారు, నమస్కారం అమ్మ, ఆధ్యాత్మికవేత్త. అలాగే శివకామేశ్వరమ్మ గారు, ఆధ్యాత్మికవేత్త. నమస్కారం అమ్మ. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. గురుగారు, మొదటగా మీతో అసలు శ్రావణ మాస విశిష్టత ఏమిటి? ఎందుకంటే మనం ఇప్పుడు పండగలన్నీ చెప్పుకున్నాము, ఈ అన్నిటితో కూడా సందడిగా ఉంటుంది శ్రావణ మాసం అనేది కూడా. అస్మశ్రీ గురుచరణాల విందాభ్యాన్ నమో నమః. భక్తి టీవీ ప్రేక్షకులకు రాబోయేటువంటి శ్రావణ మాసపు శుభాభినందనలు. మరి ఈరోజు పెట్టుకున్నటువంటి కార్యక్రమం చాలా విశేషమైనది. శ్రావణ మాస విశిష్టత మనకి అనాదిగా, సాంప్రదాయంగా, శాస్త్రరీత్యా వస్తున్నటువంటి మాసములన్నిటికీ కూడా ఆ మాసానికి ఒక విశిష్టత, ఆ మాసం ఎట్లా ఏర్పడుతుంది అనేది ఉన్నది. అట్లాగే ప్రతి మాసం కూడా ఆ పౌర్ణమి రోజు ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రంతోనే ఆ మాసాన్ని పిలుస్తూ ఉంటారు. చైత్ర పౌర్ణమికి కనుక చిత్రా నక్షత్రం ఉంటే దాన్ని చైత్రమాసం, వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రం. అట్లా ఈ శ్రావణ మాసానికి శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే దీన్ని శ్రావణ మాసం అంటారు. శ్రవణ నక్షత్రానికి ఉన్నటువంటి విశేషం ఏంటంటే, శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం. శ్రవణం అంటే వినదగినది. ఏది వినాలి అంటే శుభప్రదమైనటువంటి మాటల్ని వినాలి. శుభప్రదమైనటువంటి మాటల్ని వినటం చేత మనం చేసినటువంటి దోష పాపాదులు ఏవైతే ఉంటాయో అవన్నీ పరిహారం అయిపోయి మంగళాలని చేకూర్చేదే ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో అనేకమైనటువంటి దేవతలను ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పండగల లిస్ట్ అంతా. ఆ లిస్టు ఆ పండగలన్నీ కూడా ఆచరించడం చేత, వ్రతముల్ని ఆచరించడం చేత, వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశమే పాప పరిహారం, పుణ్యప్రదం. ఎప్పుడైతే పాపం పరిహారం అవుతుందో పుణ్యం దానంతట అదే వస్తుంది. ఆ పుణ్య ప్రభావం చేత మనమందరం కూడా సుఖజీవనం గడుపుతూ ఉంటాం. ఈ శ్రావణ మాసానికి శ్రవణ నక్షత్రంతో వచ్చింది కాబట్టి శ్రావణ మాసం అంటారు. ఈ శ్రావణ మాసంలో మంచివన్నీ వినటం చేత శుభమైనటువంటి కార్యక్రమాలన్నీ చేయటం ద్వారా కూడా సకలమైనటువంటి శ్రేయస్సులు కలుగుతాయి. మాసాలన్నింటిలో ప్రతి మాసానికి ఏదో ఒక విశిష్టత ఉంటుంది. అట్లాగే ఈ శ్రావణ మాసం కూడా అంతే విశిష్టమైనటువంటి మాసము. ఈ మాసంలో చేసేటువంటి వ్రతములు, నోములు, పూజలు, దానాలు, జపాలు, తపాలు, హోమాలు అన్నీ అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయని చెప్పి మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది. బాగుంది గురుగారు. మంగళాలన్నీ కలిపి వచ్చే మాసం, మంగళాలన్నీ కలిపి వచ్చేటువంటి మాసం శ్రావణ మాసం. మా అనంతలక్ష్మి గారు, మనకి శ్రావణ మాసం అనగానే అమ్మలందరూ గుర్తుకొస్తారు. మంగళగౌరి వ్రతం, అలాగే లక్ష్మీదేవి అమ్మవారు గుర్తొస్తారు. మనకి అమ్మవారికి శ్రావణ మాసానికి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకంటే గురుగారు తెలియజేశారు మనకి విష్ణుమూర్తి నక్షత్రం శ్రవణ నక్షత్రం అని. ఇప్పుడు అమ్మగారి సంబంధం, అమ్మల సంబంధం. ఎవరికైనా సరేనమ్మా, లోకంలో వాళ్ళని పొగిడిన దానికన్నా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కనుక పొగిడితే సంతోషం ఎక్కువగా ఉంటుంది. అందులో స్త్రీలకి తమ భర్తని గనక కీర్తించినట్టయితే చాలా సంతోషం. అదేవిధంగా ఇది శ్రవణ నక్షత్రం అన్నది విష్ణుమూర్తికి, లేక ఈ కాలంలో మనకి ప్రత్యక్షంగా ఉండే వెంకటేశ్వరునికి జన్మ నక్షత్రం గనక ఎవరికైనా వాళ్ళ జన్మ నక్షత్రం అనేటప్పటికీ సంతోషంగా ఉంటుంది. ఎవరి పుట్టినరోజు వాళ్ళకి చాలా ఆనందంగా గడుపుకోవాలని అనిపిస్తుంది కదా. అంచేత తన భర్త అయినటువంటి విష్ణుమూర్తి లేక వెంకటేశ్వరుని యొక్క జన్మదినం ఏదైతే ఉందో, జన్మ నక్షత్రం ఏదైతే ఉందో, ఆ నెలంతా ఆయనకి ప్రాధాన్యం ఉంది గనక
ఆయనని పొగుడుతూ ఉంటే ఈవిడికి సంతోషం గనక ఈవిడిని కూడా మనం కీర్తిస్తే ఆయనకు వస్తుంది. ఎందుకంటే మన సంప్రదాయంలో ఒక్కరిని పూజించే పద్ధతి లేదు. లక్ష్మిని పూజిస్తుంటే లక్ష్మీనారాయణుల్నే పూజించినట్టు, నారాయణుడిని పూజిస్తే లక్ష్మీనారాయణుల్నే పూజిస్తాం. అంతేగాని ఒక్కళ్ళని పూజించే పద్ధతి లేదు. మంది కుటుంబ సంస్కృతి. అందువల్ల కుటుంబంలో ఒకరికి సంతోషం కలగాలంటే వారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా దాంట్లో భాగస్వాములు అయినప్పుడే ఆనందంగా ఉంటుంది. కనుక లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రంగా ఈ నెలని గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. అంతేకాకుండా లక్ష్ముల్లో అనేకమైన లక్ష్ములు ఉన్నాయి మనకి. అందులో విద్యాలక్ష్మి ప్రధానమైంది. ఆ విద్యాలక్ష్మికి ప్రాధాన్యం కలిగినటువంటి నెల శ్రవణ నక్షత్రం. శ్రవణం అంటే వినటం కదా. ఈ వినడం ఏం వింటాం? పూర్వం చదువంతా వినికిడి వల్లే ఉండేది. అంటే గురువుగారు చెప్పింది వింటూ నేర్చుకునేవారు. ఇప్పుడు చదివితే అర్థం కాదు. ఎందుకంటే ఉచ్చారణ వల్ల కూడా అర్థంలో మార్పు వచ్చేస్తుంది. రా అంటే రమ్మని అర్థం, రా అంటే కోపంతో అన్నట్టు. మరి ఈ రెండు రాతలో ఎక్కడ చూపిస్తాం? గురువుగారు ఉచ్చరించినప్పుడే కదా తెలిసేది. అలా ఉచ్చారణ ద్వారా మాత్రమే నేర్చుకునేటటువంటి విద్య వేద విద్య. అటువంటి వేద విద్యకి ప్రారంభం జరిగేటటువంటి రోజు కూడా మనకి ముందు అయిపోయింది. మనకి వ్యాస పూర్ణిమ జరిగిపోయింది. అంటే వ్యాసుడిని ఆనాడు పట్టాభిషిక్తుడిని చేశారు వేద విద్యకు అధిపతిగా. అక్కడి నుంచి ఆ చదువు అలా కొనసాగుతూ ఉంది. రేపు రాబోయే పూర్ణిమ నాడు అంతకుముందు వేద విద్యకి ఆధిపత్యం కలిగినటువంటి వారికి దానికి అధికారంగా సూచనగా ఉండేటటువంటి యజ్ఞోపవీతాన్ని మార్చుకోవటం, కొత్తగా ఉపనయనమయ్యి ఇక గురువు దగ్గర చదువుకోవడానికి వెళ్ళేటటువంటి విద్యార్థికి ఉపాకర్మ చేసి గురువు గారు తన దగ్గరికి తీసుకెళ్ళడం, ఇది మొదలుపెట్టి వేద విద్యకి ప్రాధాన్యం కలిగినటువంటిది శ్రవణ నక్షత్ర ప్రాధాన్యం కలిగినటువంటి శ్రావణ మాసం. కనుక ఆ వేద విద్య అనబడేటటువంటి విద్యా లక్ష్మి కావాలంటే శ్రావణ మాసంలోనే ప్రాధాన్యం ఉంది. అంతేకాదమ్మా, చాతుర్మాస్యంలో గృహస్థులు చేయదగినటువంటి పాటించవలసిన నియమాల్లో ఒకటి ఏమిటి అంటే ఏదో ఒకటి చదవటం లేక వినటం. తప్పనిసరిగా పురాణ కాలక్షేపం చేయాలి. ఎందుకంటే వేదాధ్యయనం చేసే అధికారం అందరికీ లేదు. కనీసం వేదం విని అర్థం చేసుకునేటటువంటి అధికారం కూడా చాలామందికి ఉండదు. మరి ఎలాగా ఇప్పుడు మనకి ఆధ్యాత్మిక జ్ఞానం సముపార్జించుకోవటం ఈ 4 నెలల్లో అంటే పురాణ కాలక్షేపం. పురాణాలు ఎప్పుడు కూడా ఒకళ్ళు చెప్తే అందరూ వింటూ ఉంటారు. వినడమే కదా ప్రధానం. కనుక వినికిడికి ప్రాధాన్యం ఉన్నటువంటి ఈ నెలలో వేద విద్య అంటే వేదలక్ష్మి, జ్ఞానలక్ష్మి, విద్యాలక్ష్మి ఇవన్నీ సముపార్జించుకునేటటువంటి మాసం శ్రావణ మాసం. చాలా చక్కగా వివరించారమ్మా. శ్రావణ మాసం అనగానే మనకి అన్నీ కూడా విద్యాలక్ష్మి యొక్క విద్యాలక్ష్మి చాలా ప్రధానం. విద్య లేకపోయిన తర్వాత అక్కడ ఉన్నది తాడో పామో తెలియద్దు. అది తెలియాలంటే జ్ఞానం కావాలి. శివకామేశ్వరమ్మ గారు, అమ్మ మీరు కూడా శ్రావణ మాస విశిష్టతను ఒక్కసారి ప్రేక్షకులకు వివరిస్తారా? తప్పకుండా అమ్మ. భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మాస విశిష్టత ఇందాక అమ్మగారు చాలా గొప్పగా శ్రావణ మాసం గురించి వివరించారు. అలాగే వారు కూడా ఇందాక శ్రావణ మాసం గురించి చాలా చక్కగా వివరించారు. శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి రోజు మనము ఈ యొక్క మాసాన్నంతా కూడా అర్చించుకుంటూ ఉంటాము. అలాగే ముఖ్యంగా చాతుర్మాసం మొదలైనటువంటి తర్వాత అందరికీ బీజాక్షర మంత్రాలు ఉచ్చరించేటటువంటి అవకాశం ఉండదు. అందరికీ వేదం చదివేటటువంటి అర్హత ఉండదు. స్త్రీలకి ప్రత్యేకించి నోములు, వ్రతాలు, మరి పురుషులు యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ జపాలు చేస్తూ తరిస్తూ ఉంటే మరి స్త్రీలు కూడా తరించడానికి అనువైనటువంటి ఏదో ఒక పూజా విధానం ఉండాలి. కాబట్టి మన ఋషులు మునులు మనకు అందించినటువంటి గొప్ప కర్మ ఏదైనా ఉంది అంటే ఈ వ్రతాలు, నోములు. ముఖ్యంగా చక్కగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలందరూ కూడా మహాలక్ష్ముల్లా అలంకరించుకుని ఆ మహాలక్ష్మి ఆరాధనని చేస్తూ ఉంటారు. మామూలుగా ఇందాక అమ్మ చెప్పినట్టు లక్ష్మి అంటే కేవలము ధనానికి సంబంధించినటువంటి దేవత మాత్రమే కాదు. నేను విన్న ప్రకారం, నేను అధ్యయనం చేసిన ప్రకారం మనకి 1,000,000 మంది లక్ష్ములు ఉంటారు. ఈ 1,000,000 మంది లక్ష్ములలో
ధనం ఎంత అవసరమో జ్ఞానము కూడా అంతే అవసరము. మనిషికి ఆ జ్ఞానశక్తి ఎట్లా వస్తుంది అంటే వినికిడి ద్వారానే వస్తుంది. గురు పౌర్ణమి రోజు ఆ గురు ఆరాధన చేసుకుని అక్కడ నుంచి వేదాలు వినడము, అలాగే స్తోత్రాలు చదవలేని వాళ్ళు కనీసం వినడం, ఈ మాసమంతా ఎంత వింటూ ఉంటారో, ఎంత తక్కువ మాట్లాడుతూ ఉంటారో అంత విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈ మాసమే శ్రవణ నక్షత్రం. అలాగే ఈ శ్రవణ నక్షత్రంలో ఈ వేదం వినడమే కాకుండా పెద్దవారి యొక్క సూచనల్ని పాటిస్తూ, అలాగే దానాది కార్యక్రమాలు చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు ఇందాక అమ్మ చెప్పారు వేదాధ్యాయానికి ఇది అనువైనటువంటి మాసం అని. ఎవరైతే ఈ వేద విద్యని అభ్యసిస్తూ ఉంటారో వారిని చక్కగా, అంటే ఎవరైతే ఈ వేద విద్యని మనకి అందిస్తూ ఉంటారో, ఎందుకంటే అమ్మ 14 సంవత్సరాల పాటు ఆ వేదాన్ని అభ్యసించి ఇప్పటి వరకు కూడా మనకి ఈ వేదం ఇంత జాగ్రత్తగా ఉంది అంటే అది ఆ నేర్చుకున్న వాళ్ళ గొప్పతనము, ఆ నేర్పిన వాళ్ళ గొప్పతనము. ఈ విద్యని ముందుకు తీసుకువెళ్తూ మనందరికీ ఎంతో కొంత సత్కర్మని అందించేదే వేదము. అలాంటి వేదాన్ని చక్కగా మనం వింటూ ఆ వేదకర్మ చేసే వాళ్ళని గౌరవిస్తూ ఎంతో కొంత దానాది కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంది. అలాంటి మాసమే ఈ శ్రావణ మాసం. దానితో పాటుగా సుమంగళ్ళందరూ కూడా ఆ లక్ష్మిని అర్చించుకోవడంతో పాటు, నేను ఇందాక చెప్పాను మనకి 1 కోటి మంది లక్ష్మిలు ఉన్నారని. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇట్లా రకరకాలుగా ఆ లక్ష్మి మనకి. లక్ష్మి అంటే అర్థం ఏంటి అంటే లక్ష్యము కలది. ప్రతి వస్తువు యందు, ప్రతి మాట యందు, ప్రతి కర్మ యందు, అంటే కర్మ అంటే చేసే పని యందు లక్ష్యంగా ఉంటూ ఆ లక్ష్మిని గౌరవిస్తూ మనం పూజ చేసుకునేటటువంటి మాసమే ఈ శ్రావణ మాసము. చాలా చక్కగా వివరించారమ్మా, చాలా బాగుంది. గురుగారు, అలానే ఇప్పుడు శ్రావణ మాసం అనగానే ఆధ్యాత్మికంగా ప్రతిరోజు కూడా ఏదో ఒక పూజ, ఏదో ఒక వ్రతము ఉంటూ ఉంటుంది. మరి ఎటువంటి నియమాలు పెట్టుకోవాలి, మహిళలు ఎటువంటి నియమాలు పాటించాలి? చాలా మంచి ప్రశ్న, అందరికీ ఉపయోగపడే ప్రశ్న. మనకి వాస్తవంగా ఈ శ్రావణ మాసంలోనే కాదు, చూసినట్లయితే సంవత్సరం మొత్తంలో 7 వారాల్లో ప్రతి వారానికి ఒక విశేషం ఉన్నది. ప్రతి మాసం కూడా ప్రతి వారానికి విశేషం ఉన్నది. అట్లాగే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా అందరూ ఆచరించేది, అందరికీ తెలిసింది ఏమిటి అంటే శ్రావణ మంగళవారం, శుక్రవారం. మంగళవారం గౌరీదేవిని ఆరాధన చేయటం, శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధన చేయటం. అట్లాగే ఈ మాసంలో వచ్చేటువంటి సోమవారం నాడు నభో మాసేందువాసరే మాఘకృష్ణ చతుర్దశ్యాం, అంటే మహాశివరాత్రి ఎంత పర్వదినమో అటువంటి సమానమైన పర్వదినమే శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారం. అందుకనే కాశీ ఆ ప్రాంతానికి వెళ్ళినట్లయితే వాళ్ళు శ్రావణ మాసానికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకని నభో మాసేందువాసరే, నభో మాసం అంటే శ్రావణ మాసం. ఆ మాసంలో సోమవారం నాడు కనుక శివారాధన చేసినట్లయితే, మహాశివరాత్రి నాడు ఆరాధన చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఈరోజు చేస్తే కూడా అంత ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ శ్రావణ మాసం అమ్మవారికే కాదు ఈశ్వరుడికి కూడా ప్రీతైన మాసమే అని మనం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది శాస్త్రం. అట్లాగే ప్రతి వారం కూడా మంగళవారం నాడు గౌరీదేవిని ఆరాధన చేయటం. ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా నియమాలు అంటే ఆ వ్రతం చేసినటువంటి రోజున ఏకభుక్తం, అధశయ్యం, బ్రహ్మచర్యం, ఈ 3. వ్రతం అంటేనే నియమం అని దాని పేరు. వ్రతం అంటే నియమం. ఏ నియమంగా ఉండాలి వ్రతం చేసిన రోజు అంటే ఒక పూట భోజనం చేయటం, కింద పడుకోవటం, బ్రహ్మచర్యంగా ఉండటం. ఈ 3 సరిపోతుందా? కాదండి. నియమం అంటే సత్యం కూడా నియమే. వీటితో పాటు నేను భోజనం చేయనండి, ఒక పూటే భోజనం చేస్తాను, రాత్రికి ఒక 32 ఇడ్లీలు తింటాను, సాయంత్రానికి మళ్ళీ కాఫీ తాగుతా మధ్యలో, అంటే ఇవన్నీ కాదండి. వాంగ్ నియమం కూడా నియమమే. అంటే ఎవరిని దూషించకుండా హాయిగా పూజ చేసుకోవడానికి ముందు వాళ్ళ గురించి ఆ పక్కింటి ఆవిడ అట్లా, ఆ పక్కింటి ఆయన ఇట్లా, ఇటువంటి మాటలు మాట్లాడుకోకూడదు. వ్రతం అయిపోయిన తర్వాత మళ్ళీ అదే 10 మంది కూర్చున్నామంటే అదే కదా మనం కాలక్షేపం. కాబట్టి అటువంటి ఎవ్వరి గురించి కూడా ఏమీ సుకృతాలు దుష్కృతాలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండటం కూడా వ్రతమే. సరే, మౌనంగా ఉండటం అంటే ఇప్పుడున్నటువంటి మన సమాజంలో అయ్యేటువంటి పనేనా? అది ఋషులకే సాధ్యమైంది, ఆ తర్వాత ఎవరో సద్గురువులకు సాధ్యమైంది తప్ప మనబోడి సాంసారికంలో ఉన్న వాటికి మౌనం అనేది చాలా కష్టమైనటువంటి విషయం.
కాబట్టి సరే మౌనం పాటించకున్నా ఎవరిని దూషించొద్దు, ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఎవడో ఒక్కొక్క రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు లోకంలో, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం చేత వాడుకున్నటువంటి పాపం అంతా మన దాంట్లో పడుతుంది, మన పుణ్యం అంతా వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి వ్రత నియమాల్లో ప్రధానమైనది వాగ్భూషణం కూడా, వాంగ్నియమం కూడా ప్రధానమైనది. అట్లా ఎవరితోని మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండమంటే భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి. దానివలన ఆ వ్రతానికి ఎక్కువ ఫలితం వస్తుంది, ఆ నియమానికి ఎక్కువ ఫలితం వస్తుంది. ఏ భగవన్నామస్మరణ చేయాలి అంటే దీంట్లో 2 రకాలు ఉన్నది. ఏ వ్రతమైతే చేస్తున్నామో ఆ దేవతా స్వరూపాన్ని మన మనసులోకి ఆరాధన గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. పొద్దున్నే లేచి స్నాన సంధ్యావందనాదులు దీపారాధనలు పూర్తి చేసుకొని ఆ దేవతకి నమస్కారం చేసుకోవాలి. స్వామి, ఈరోజు నీ ప్రీతి కోసం ఈ వ్రతాన్ని చేస్తున్నారు, తవ ప్రీతికరం దివ్యం అని ప్రతి వ్రతంలో ఉంటుంది. నీ ప్రీతి కోసం అని చెప్పి, నీ అనుగ్రహం కోసం ఈ వ్రతాన్ని చేస్తున్నాను అని వ్రత సంకల్పం చేసి ఏ మూర్తినైతే మనం పూర్తి చేస్తున్నామో ఆ మూర్తిని మన మనసులో పదే అదే గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఆ నామాన్నే స్మరణ చేసుకుంటూ ఉండాలి. సత్యనావ్రతం చేస్తున్నాం, సత్యనారాయణ స్వామినే నమః, లేకపోతే వరలక్ష్మీ వ్రతం చేస్తున్నాం, వరలక్ష్మీదేవి అయి నమః, గౌరీదేవి అయి నమః అనుకుంటూ ఆ దేవతానామాన్నే స్మరణ చేసుకోవాలి. లేదా ఇంకా ఒక స్టెప్ ఎక్కువ వేస్తే ఆ దేవతకు సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకుంటూ ఉండాలి. ఇంకా కొంచెం ఎక్కువచ్చు అనుకుంటే ఆ దేవతా సంబంధించిన మంత్రాలను చదువుకుంటూ ఉండాలి. మంత్రాలు అందరూ చదవకూడదు, ఎవరికి అర్హత ఉందో వాళ్ళకే చదవాలి. కాబట్టి టీవీలో భక్తి టీవీలో పలానా శాస్త్రి గారు చెప్పారండి, నేను శుక్రవారం కాబట్టి శ్రీ సూక్తం చదువుతాను, మంగళవారం కాబట్టి ఇంకో సూక్తం చదువుతాను అని అట్లా సూక్తాలు కాదు. ఎవరికి ఏ అర్హత ఉందో ఆ అర్హతకి పట్టి వాళ్ళు ఆ శ్లోకాలు కానీ ఆ స్తోత్రాలు కానీ ఆ మంత్రాలు కానీ పఠించాలి. తద్వారా ఏమవుతుందంటే ఆ దేవతల యొక్క అనుగ్రహం మనకి ఒకసారి చేస్తే కలిగే ఫలితానికంటే 100 సార్లు చేసినటువంటి ఫలితం మన మీద కలుగుతుంది. కాబట్టి వ్రత నియమాల్లో ముఖ్యమైనది బ్రహ్మచర్యం, అధశ్చేయం, ఏకభుక్తం, వాంగ్నియమం. ఎవరిని దూషించకుండా, ఎక్కువ మాట్లాడకుండా భగవన్నామస్మరణ జపం చేసుకోవడం చేత ఆ వ్రతం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ విధంగా ఈ శ్రావణ మాసం మొత్తం వ్రత నియమాలు పాటించాలి. వ్రతం అంటేనే నియమం కాబట్టి నియమం పాటించాలి. అలాగే భగవన్నామం అనేది నామే ప్రధానమైనది. మనం భగవంతుడికి ఎన్ని వస్తువులు పెట్టామన్నది ప్రధానం కాదు, మన మనస్ఫూర్తిగా ఎన్నిసార్లు ఆ నామాన్ని స్మరణ చేశాము, ఆ భగవంతుడిని మన మనసులో ఎన్నిసార్లు మనకు ఆయన ఊహలోకి వచ్చాడు. ప్రతి పని చేస్తుంటే భగవన్నామస్మరణే ఉండాలి. తింటుంటే కూడా ఏం చెప్పారు, కబలే గోవింద కీర్తనం అన్నాడు. ఒక్కొక్క ముద్ద తింటుంటే గోవిందా అనుకొని తినాలట. మరి తింటుంటేనే అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మరి నడుస్తున్నా సరే యత్సంచరత్యుపవిశత్యుత్తిష్టతేచ అని వేదం చెప్పింది. తిరుగుతున్నా సరే, పడుకున్నా సరే, మాట్లాడుతున్నా సరే అని చెప్పి నేను తిరుగుతూ ఉంటే కనుక నువ్వు ఎక్కడ లేవని ఇక్కడున్నావు కదా. ఆత్మాత్వం గిరిజ మతి సహచర ప్రాణ శరీరం గృహం పూజాతే విషయో బభోగ నిచర నిద్రా సమాధిస్థితి సంచార ప్రదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వా గిర యత్కర్మ కరోమి దత్త సఖిలం శంభో తవారాధనం అని శివమానస పూజలో ఈ స్తోత్రాన్ని చెప్తారు శంకరాచార్య స్వామివారు. స్వామి, నిన్ను కీర్తించాలంటే ఎన్ని మాటలు ఉన్నాయి, మరి అవన్నీ నా వల్ల అవుతుందా? స్తోత్రాన్ని సర్వాగిరహ, నేనేది మాట్లాడితే అది నీ స్తోత్రం అనుకోవయ్యా. ప్రదక్షిణ చేయాలంటే 3 ప్రదక్షిణలు చేస్తే సరిపోతుందా? ఒక చోట చేస్తే సరిపోతుందా? నీ విగ్రహం పెట్టాం, ఇక్కడ కలశం పెట్టాం, బొమ్మ పెట్టాం, ఏదో పెట్టాం, దాని చుట్టూ తిరిగితే ప్రదక్షిణ అయిపోయిందా? ఎక్కడ లేవని సర్వాత్మక కదా, సర్వాంతర్యామి నువ్వు. కాబట్టి నీ నడుస్తున్నదే ప్రదక్షిణ అనుకో, నేను మనసులో ఏదైతే అనుకుంటానో అది నీ స్తోత్రాలు అనుకో అని చెప్పారు. కాబట్టి ఆ రకంగా పాటించినట్లయితే భగవద్ అనుగ్రహం మన మీద కలుగుతుంది, వ్రత ఫలితం కలుగుతుంది. ప్రధానంగా నామంతోనే తరించవచ్చు. అమ్మ అనంతలక్ష్మి గారు, మనకి శ్రావణ మాసం అనగానే అందరూ కూడా మహాలక్ష్మి అమ్మవారిని పూజించుకోవాలి, అమ్మవారి వ్రతం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. మరి అమ్మవారికి ఇంత విశిష్టత ఎందుకు వచ్చింది? అమ్మవారిని గనక మనం సంతృప్తి పరచగలిగినట్టయితే అయ్యవారికి ఆవిడ చెప్తుంది. ఆవిడ పేరు లక్ష్మి. లక్ష్మి అంటే లక్ష్యతే, చూపిస్తుంది. ఇది ఇక్కడుంది, ఇది ఇక్కడుంది, ఇది ఇక్కడుందని చెప్తుంది. ఆయన హృదయంలో ఇక్కడ ఉండి లక్ష్మీదేవి భక్తులు ఎవరైనా తన్ని గనక ప్రార్థిస్తే, పాపం పిచ్చివాడు లేక పిచ్చిది ప్రార్థించారు, కొంచెం అడసంగా చూడు అని చెప్పి అయ్యవారికి ప్రబోధం చేస్తుందిట లక్ష్మి.
అందుకు ఇక్కడ గుండెల్లో ఉంటుంటే హృదయ స్పందనగా భగవంతుడికి ఉన్నటువంటి అమ్మవారు కనుక ఆ హృదయ స్పందన ఏదైతే ఉందో ఆ స్పందనతో ఆయన కనికరిస్తాడు. కనుక అమ్మవారిని మనం తొందరగా పలుకుతుంది నాన్న కన్నా కదా, తల్లికి ఉండే లక్షణం అది. పైగా మానవుడు ఉచ్చరించగలిగిన అతి సులభమైన నోరు తెరిస్తే వెంటనే వచ్చేటటువంటి మాట అమ్మ. అమ్మ అనగానే ఏమ్మా అని అడుగుతుంది. అడిగి మనకున్నటువంటి కష్టాలు ఏమిటో తెలుసుకుని అయ్యవారికి చెప్పి ఆయన అనుగ్రహించేటట్టుగా చేస్తుంది గనక అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అందుకే ఆవిడ లోకైక దీపాంకుర, లోకంలో ఉన్నటువంటి ఒకే ఒక్క దీపపు మొగ్గ ఆవిడ. కనుక అంత వెలుగైనా ఆవిడ దగ్గర నుంచి రావాల్సిందే. స్పందన అన్నది ఎప్పుడూ కూడా పరమాత్ముడికి లేదు. పరమాత్ముడు స్పందించాలంటే అమ్మవారి యొక్క తోడ్పాటు అవసరం. కనుక ఆ స్పందన కోసం అమ్మవారిని ప్రార్థిస్తాం, ఆయన పలుకుతాడు. ఇంకా చేసేదేం లేదు, తప్పనిసరి. అందుకు అమ్మ త్వరగా కటాక్షిస్తుంది. అందుకే కూడా శంకర్లు మొట్టమొదటి స్తోత్రం ఎవరి గురించి చెప్పారు? అమ్మవారి గురించే చెప్పారు, అంతే కదా. అవును, బాగుంది. కామేశ్వరమ్మ గారు, అమ్మ చాలా మంది మామూలుగా శ్రావణ మాసం అనగానే ఒక ఇద్దరు మాట్లాడుకున్నా సరే వచ్చే మొదటి ప్రశ్న, వ్రతం మీకుందా, వరలక్ష్మి వ్రతం మీకుందా, లేకపోతే మంగళగౌరి వ్రతం ఉందా, మీరు చేసుకుంటున్నారా అన్న ప్రశ్నలు మాట్లాడుకోవడం మనం వింటూ ఉంటాము. అయితే ఈ వ్రతం మనకి ముందు నుంచి లేకపోతే ఆ వ్రతం చేసుకోవచ్చా? చాలా మంది సందేహం అడుగుతున్నానమ్మా నేను. తప్పకుండా తెలియజేస్తాను. వ్రతము అసలు ముందుగా చెప్పాలి అంటే ఇందాక వారు చెప్పినట్టు వ్రతము అంటే ఎంతో కొంత నియమనిష్టలతో చేసుకునేటటువంటి పద్ధతిని వ్రతము అంటాం. మనము కేవలం వరలక్ష్మి వ్రతం కాకుండా వినాయక వ్రతం చేసుకుంటూ ఉంటాము, సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ ఉంటాము, త్రినాథ వ్రతం చేసుకుంటూ ఉంటాము. ఈ వ్రతాలన్నీ కూడా ఒక్క సత్యనారాయణ వ్రతం తప్ప త్రినాథ వ్రతం కానీ వరలక్ష్మి వ్రతం కానీ ఇంటి ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉంటారు. మామూలుగా వరలక్ష్మి వ్రతము కలశం పెట్టి కలశారాధన చేసుకొని దాంట్లో అమ్మవారిని ఆవాహన చేసుకుని ఒక రకరకాలైనటువంటి మధుర పదార్థాలని ప్రసాదాలని వండి నివేదన చేస్తూ భక్తిగా పూజ చేసుకొని ఆ తోరగ్రంథి పూజ చేసుకుని చక్కగా చేసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని ఇళ్లల్లో ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఆనవాయితీగా ఉండదు. వారు ఏం చేయాలి? భగవంతుడి కన్నా కూడా ముందు మనం గౌరవించవలసినది తల్లిదండ్రులని. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాతే భగవంతుడు పరిచయం అయ్యాడు. ముందు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క ఆ పరంపరని గౌరవించడం అనేది చాలా అవసరం. అందుకని ఆ ఇంటి పరంపరలో ఇప్పుడు మీరున్నారమ్మా, ఒక ఇంటికి కోడలుగా వెళ్ళారు, మీ అమ్మగారింట్లో వరలక్ష్మి వ్రతం ఉంది, అత్తగారింట్లో వాళ్ళకి చేసుకునే అలవాట్లేదు, కాబట్టి మీరు కూడా చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఆచారాలని మీరు ముందుకు తీసుకువెళ్ళినటువంటి అవసరం మీకు ఉంది. కానీ చక్కగా లక్ష్మీ పూజని చేసుకోవచ్చు, అమ్మకి షోడశోపచారాలు చేసుకోవచ్చు, ఎన్ని నివేదనలు కావాలంటే అని నివేదన చేయవచ్చు, ముత్తైదువులకి తాంబూలం ఇవ్వచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కేవలము మనం చేసుకునేది ఏదైనా ఉందంటే అది కథ చదువుకోవడము, తోరగ్రంథి పూజ చేసుకోవడం, ఇవి రెండూ తప్ప మిగిలినవన్నీ చక్కగా అన్నీ చేసుకోవచ్చమ్మ. అలాగే ఈ శ్రావణ మంగళగౌరీదేవి చాలామందికి ఏంటంటే ఒక సాంప్రదాయంలో 5 సంవత్సరాలు ఈ మంగళగౌరి వ్రతాల్ని నోము కింద పట్టి 5 సంవత్సరాలు ఆ గౌరీదేవిని అర్చించుకొని తాంబూలాలు ఇస్తూ ఉంటారు. 5గురికి మొదటి సంవత్సరం, 10 మందికి రెండో సంవత్సరం, మూడో సంవత్సరం 15 మందికి, ఇట్లా 5 సంవత్సరాలు పెరుగుతూ ఉంటారు, 5గురు చప్పుని. ఇట్లా చేసుకునేది ఒక సాంప్రదాయంలో ఉంది. కానీ అందరికీ ఈ గౌరీ వ్రతాలు ఆనవాయితీ ఉండవు. కానీ భర్త ఆయురారోగ్యాలతో ఉండాలి, నా కుటుంబం చల్లగా ఉండాలి అని చెప్పి ప్రతి గృహిణి కోరుకుంటుంది. కాబట్టి ఎలా అయితే ఇందాక లక్ష్మీదేవికి చెప్పాను, ఇప్పుడు ఆ గౌరీదేవిని కూడా చక్కగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నేను బాగుండాలి, నా భర్త పిల్లలు చల్లగా ఉండాలి, ఏ స్త్రీ అయినా అదే కోరుకుంటుంది కదమ్మా, నేను ఎప్పుడూ సుమంగళిగా ఉండాలి అని కోరుకుంటూ ఆ చక్కగా ఆ గౌరీదేవిని షోడశోపచారాలతో అర్చించుకుని
ఫోటో ఉంది చేసుకోండి లలితాదేవి, లేకపోతే చక్కగా ఒక పసుపు గౌరిని చేసుకుని ఆ గౌరికి కూడా అర్చన చేసుకోవచ్చు. దాంట్లో కూడా ఇంతే, కథ చదువుకోదు, ఆ వ్రతానికి సంబంధించినట్టు విధి విధానాలు ఉండవు, కానీ అర్చనంతా ఉంటుంది. తప్పకుండా విడిగా వ్రతమే చేసుకునే ఆనవాయితీ లేకపోతే చక్కగా పూజ కూడా చేసుకోవచ్చు, అందులో ఎటువంటి దోషము ఉండదు. చిన్న అనుబంధ ప్రశ్న అమ్మా, ఇప్పుడు మనకి మంగళగౌరి పూజలో వ్రతంలో అమ్మా చుట్టుపక్కల ముత్తైదువులు ఆ సంవత్సరం ఆ రోజు లభించకపోతే బుట్టవాయనంగా కొంతమంది అమ్మవారికి ఇద్దామని అనుకుంటూ ఉంటారు. అలా బుట్టవాయనంగా అమ్మవారికి ఇస్తే మరి ముత్తైదువులందరికీ ఇచ్చినట్టేనమ్మా? ఆవిడే పెద్ద ముత్తైదు కదమ్మా, ఎవరూ దొరకనప్పుడు పరిస్థితి అది, కానీ వెతికి పట్టుకుని ఇవ్వడం అనేది మన సాంప్రదాయం. అందుకే ఈ శ్రావణ మంగళగౌరి వ్రతాలు అత్తగారింట్లో ఆచరించినప్పుడు తల్లిని పిలుస్తారు, ఆ బుట్టవాయనం తీసుకువెళ్ళమని తల్లిని పిలుస్తారు. ఎవరూ లేకపోతే కనీసం ఆ జన్మనిచ్చిన తల్లిని పిలిచి ఆ వాయనం ఇస్తారు. అది సాంప్రదాయం. ఎందుకంటే ఇప్పుడు మనం భౌతికంగా ఉన్నామమ్మా, భౌతికంగా ఉన్నప్పుడు ఆ వచ్చిన స్వరూపాన్ని ఆ గౌరీ స్వరూపంగా భావించి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి గంధం రాసి చక్కగా సువాసిని అర్చించుకుని ఆ అమ్మవారి స్వరూపమే మన ఇంటికి వచ్చిందని చెప్పి ఈ వాయనం ఇస్తూ ఉంటాం. అందుకని భౌతికంగా ఇస్తే చాలా మంచిది. ఇప్పుడు మీరు వేరే కంట్రీలో ఉన్నారు, అక్కడ ఎవరు దొరకలేదు, అప్పుడు ఏం చేయాలి? అమ్మవారికి ఇవ్వాలి. కానీ ఇచ్చినటువంటి ఈ యొక్క వాయినాన్ని ఏదైతే ఉందో అది ప్రసాదం కింద పంచాలి తప్ప మళ్ళీ మనమే తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకసారి వాయనం ఇచ్చింది వాళ్ళే తినాలి, కాబట్టి అమ్మవారికి ఇచ్చింది ప్రసాదంలా పంచాలి తప్ప మనమే తినకూడదు. ఎందుకంటే శ్రావణ మంగళ గౌరీదేవికి ఒక నియమం ఉంటుంది కాబట్టి అది పాటించాలి. బాగుందమ్మా. వ్రతం అంటే వ్రతం లేకపోతే షోడశోపచార పూజ లేకపోతే తాంబూలమైనా ఇచ్చుకోవచ్చు అనే విషయాన్ని ఇచ్చుకోవచ్చు. గురుగారు, మొదట ప్రస్తావించినప్పుడు పౌర్ణమి రోజు మనము సత్యనారాయణ వ్రతం జరుపుకోవచ్చు, చేసుకోవచ్చు అని తెలియజేశారు. మరి శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చేసుకుంటే ఎటువంటి దోషాలైనా తొలగిపోతాయి, కోరికలన్నీ తీరుతాయి అని విన్నాను, నిజమేనా గురుగారు? ఈ సత్యనారాయణ స్వామి వ్రతానికి చెప్పినటువంటి తిథివార నక్షత్రాలు మాసాలని కనుక మనం గమనించినట్లయితే మాఘేవా మాధవే చైవ కార్తికేవా శుభేదిని, మాఘమాసంలో కానీ మార్గశిర మాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ ఏకాదశ్యాం పూర్ణిమాయాం రవి సంక్రమణేపివా, ఏకాదశి పౌర్ణమి సంక్రమణ దినాలని సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు. దాన్ని మనం సంక్రాంతి అంటాం కదా తెలుగులో. ఆ సంక్రాంతి పండగే దానికి సంక్రమణం అని, అంటే సూర్యుడు రాశి మారిన రోజుని దాని సంక్రమణం అంటారు, సంక్రాంతి అంటారు. కాబట్టి ఆ మూడు మాసాలు ఈ మూడు తిథులు చాలా ప్రధానమైనది. కాబట్టి ఇంకా మేము ఆషాఢ మాసంలో చేసుకోవండి, శ్రావణ మాసంలో చేసుకోవటానికి వీల్లేదు. ప్రతి మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున ఏకాదశి రోజున ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించవచ్చు. ఆ రోజుల్లో చేస్తే ఇంకా కొంచెం ఎక్కువ ఫలితం వస్తుందని, అవి విశేషమైనటువంటి మాసాలు. దాంతో కూడా ఈ మాసం కూడా సమానమైనదే. కాబట్టి ఈ శ్రావణ పౌర్ణమి రోజున నాడు కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని యథావిధిగా ఆచరించుకోవచ్చు. ఏకాదశి నాడు చేసుకోవచ్చు, పౌర్ణమి నాడు చేసుకోవచ్చు, సంక్రమణ దినాల్లో చేసుకోవచ్చు. ఇవేమీ కుదరకపోతే శుభే దినే అన్నాడు. మంచి రోజు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు. యస్మిన్ కస్మిన్ దినే మర్త్య శ్రద్ధా భక్తి సమన్విత. నువ్వు ఏ వ్రతమైనా ఏ పూజ అయినా ఏ రోజైనా చేయనైనా తప్పేం లేదు. కానీ ముఖ్యమైనది ఏమిటంటే దాంట్లోకి శ్రద్ధాభక్తి సమన్విత. శ్రద్ధగా భక్తిగా ఏ రోజైనా వ్రతం చేసుకోవచ్చు. శ్రద్ధాభక్తి లేకుండా కార్తీక పౌర్ణమి నాడు 1000 మందిని పిలిచి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి వ్రతం చేసినా తత్ఫలం నిష్ఫలం భవేత్. ఏం ప్రయోజనం లేదురా నాయన. శ్రద్ధాభక్తి కలిగిన రోజు ఏ రోజైనా ఈ వ్రతం చేసుకోవచ్చు. ప్రధానమైనటువంటివి అవి పెట్టుకొని అవి కుదరని పక్షంలో ఈ రోజుల్లో కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతానికి చాలా విశేషమైనటువంటి రోజే. అట్లాగే సత్యనారాయణ వ్రతం చేయడానికి సంవత్సరం పాటు చేయొచ్చు. ప్రతి నెల 6 నెలలకు ఒకసారి చేసుకోవచ్చు, 3 నెలలకు ఒకసారి చేసుకోవచ్చు. మాసే చ కర్తవ్యం అన్నారు. ప్రతి నెల కూడా చేసుకోవచ్చు. ఏకాదశి పెట్టుకోవచ్చు, పౌర్ణమి పెట్టుకోవచ్చు. ఏమైనప్పటికీ ఏ మాసంలో చేసినా ఏ తిథిలో చేసినప్పటికీ ప్రధానమైనది శ్రద్ధాభక్తి. అది కలిగినటువంటి వాడు ఎప్పుడు చేసినా వ్రత ఫలితం వస్తుంది. అది లేనటువంటి వాడు ఎప్పుడు చేసినా వ్రత ఫలితం రాదు.
కాబట్టి సత్యనారాయణ స్వామి అనుగ్రహం చేత సకలమైన శ్రేయస్సులు కలుగుతాయి. కాబట్టి గ్రహదోషాదులన్నీ కూడా పరిహారం చేసుకోవడానికి ఈ వ్రతమైనది చాలా ముఖ్యమైనది. శ్రావణ పౌర్ణమి రోజు కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు యథావిధిగా భక్తి శ్రద్ధలతో. భక్తి శ్రద్ధలు ముఖ్యమైనది. అమ్మ అనంతలక్ష్మి గారు, అలాగే తల్లిదండ్రుల నుంచి పసుపు కుంకుమ తీసుకోవాలి శ్రావణ మాసంలో పెళ్ళైన కోడలు అనేది చాలా ప్రాంతాల్లో విశ్వసిస్తూ ఉంటారు, నిజమేనా అది? అటువంటి నియమాలు ఎక్కడ ఉన్నట్టుగా వ్రతానికి సంబంధించినటువంటి కథలో కానీ పూజా విధానంలో కానీ చెప్పలేదమ్మా. కొన్ని ప్రాంతాల్లో కొన్ని అలవాట్లు ఉంటాయి. మా అలవాటు అండి అంటారు. ఈ అలవాట్లు మనకు అనుకూలంగా ఉంటే కొనసాగిస్తాం, అనుకూలంగా లేకపోతే మాకు ఆ అనవాయితీ లేదండి అంటూ ఉంటారు. ఇదంతా సౌకర్యార్థం పెట్టుకునేవి. అయితే ఏం జరుగుతుందంటే అమ్మాయి ఆషాఢ మాసంలో పుట్టింట్లో ఉంటుంది గనక శ్రవణ మాసంలో పూజ చేసుకోవడానికి వచ్చేటప్పుడు పుట్టింటి నుంచి పసుపు కుంకాలు తెచ్చుకుంటుంది. ఇది కూడా ఎప్పుడు పెళ్ళైన మొదటి సంవత్సరం. ప్రతి సంవత్సరం నేను వ్రతం చేసుకుంటాను పుట్టింటి నుంచి పసుపు కుంకాలు తండి అంటే దోచుకోవడమేనా పుట్టింటిని? అటువంటివి ఏం లేవు. వీలుంటే అవకాశం ఉంటే వాళ్ళే వైభవంగా చేస్తారు. ఈ రోజుల్లో అంటే ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి కానీ ఆ రోజుల్లో లేవు. ప్రయాణ సౌకర్యాలు లేనప్పుడు ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి పసుపు కుంకాలు పట్టుకుని వెళ్ళాలంటే వీళ్ళ ఇంట్లో దీపం పెట్టడం పూజ చేయడం మానుకుని వెళ్ళాలా? కాదు కదా. అంచేత ఇది సౌకర్యార్థం పెట్టుకున్నటువంటి నియమాలే తప్ప ఎక్కడా కూడా వ్రతానికి సంబంధించినటువంటి విధి విధానాల్లో ఇట్లాంటివి లేవు. పుట్టింటి నుంచి రావడం ఎప్పుడూ శుభప్రదమే, అంతేగాని ఇది ఇప్పుడు తప్పనిసరిగా రావాలన్న నియమం లేదు. ఆ 70 ఏళ్ళు వచ్చాక కూడా పుట్టింటి నుంచి నేను వ్రతం చేసుకుంటాను పసుపు కుంకాలు పెట్టండి అంటే ఏం మర్యాద? ఆలోచించండి. అంటే భక్తి ప్రధానము, నియమాలు లాంటివి శాస్త్రంలో ఇంకొకటి ఏంటంటే మంగళగౌరీ వ్రతం 5 ఏళ్లే చేసుకుంటారు. వివాహమైన తర్వాత 5 సంవత్సరాలే. అక్కడే ప్రధానంగా తల్లికి తాంబూలం ఇవ్వడం అనే దాంట్లో ఏమిటంటే విశేషం, పుట్టింటి నుంచి ఈ అమ్మాయిని ఆషాఢ మాసం అయ్యాక తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత వచ్చే మంగళవారం నాడు వ్రతం చేసుకుంటే మొదటి తాంబూలం ఏమని చెప్పడంలో విశేషం ఏమిటి? మన పద్ధతిలో మగపెళ్లి వారంటే చాలా ఘనమైన వాళ్ళు, ఆడపిల్లని ఇచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువ అనేటటువంటి ఒక అభిప్రాయం లోకంలో ఉంటుంది. మొదటి తాంబూలం తల్లికి ఇవ్వాలని చెప్తే ఆవిడికి ప్రాధాన్యం ఇవ్వమని. లేకపోతే అమ్మాయి ఆ తల్లిని గౌరవించమని సాధారణంగా ఎక్కువ మంది అత్తగారులు చెప్పరు. ఇది చెప్పడం ప్రధానం. అలాగనకైనట్టయితే పాము కూడా విషపూరితమైనటువంటి పాము కూడా ముత్యాల దండగా తయారవుతుంది తల్లి ముట్టుకుంటే అని తల్లి ప్రేమ యొక్క ప్రాధాన్యాన్ని తెలియచెప్పడం. ఇది కూడా 5 సంవత్సరాలేనమ్మా. వరలక్ష్మి వ్రతం అయితే జీవితాంతం చేసుకుంటారు. శ్రావణ మంగళగౌరీ వ్రతం మాత్రం 5 సంవత్సరాలు. బాగుందమ్మా. అలానే ఒక అనుబంధ ప్రశ్న, ఇప్పుడు మామూలుగా ఆషాఢ మాసంలో కోడలు, కొత్త కోడలు పుట్టింటికి వెళుతుంది కదా, అది కరెక్ట్. కొత్త కోడలు అన్నది సరైన మాట. తీసుకువచ్చేటప్పుడు ఏదైనా జాగ్రత్తలు కానీ నియమాలు కానీ ఏమైనా తెచ్చుకోవడం కానీ ఉంటాయమ్మా శ్రావణ మాసం? ఉండవమ్మా. పూర్వకాలం పద్ధతి ఏంటంటే అమ్మాయిని తీసుకెళ్లాలన్నా పుట్టింటి వారే వచ్చేవారు, దింపాలన్నా పుట్టింటి వారు తీసుకొచ్చి దింపేవారు. అలా దింపినప్పుడే ఈ అమ్మాయిది. ఇంకొకటి ఆషాఢ పట్టి, శ్రావణ పట్టి లాంటివి ఉండేవి. అంటే నెల రోజులు అమ్మాయిని అత్తవారింట్లో ఉండడానికి అనుమతించినందుకు అబ్బాయికి బట్టలు పెట్టి ఆషాఢ పట్టి ఇచ్చేవాళ్ళు. అమ్మాయిని పుట్టింట్లో ఉండడానికి ఊరుకున్నందుకు, అది కాదు నియమాలు పాటించినందుకు అనుకోండి అసలు విషయం అది. ఆ తర్వాత అమ్మాయిని తీసుకురాగానే అమ్మాయికి శ్రావణ పట్టి ఇచ్చేవాళ్ళు అత్తవారు. ఇలా ఇచ్చిపుచ్చుకోవటాలకి చాలా సౌకర్యమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు. అదే ఆ సమయాల్లోనే తప్ప మిగిలిన సమయాల్లో ఒకళ్ళనొకళ్ళు బట్టలు పెట్టమని, నగలు పెట్టమని, మాకు బహుమానాలు ఇవ్వమని పీడించకూడదు అని చెప్పడం ఇక్కడ. అది తీసుకుని ఇతర సమయాల్లో కూడా అడగడం అన్నది పద్ధతి కాదు అని సూచన చేయడం అంతే. కామేశ్వరమ్మ గారు, అమ్మ వరలక్ష్మి వ్రతం అనగానే ఈ మధ్యన మనం చూస్తున్నాం భక్తి, మనం చూసే కొన్ని సంఘటనల వల్ల ఈ ప్రశ్న, అసలు భక్తి ప్రధానమా ఆర్భాటం ప్రధానమా? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. అసలు శ్రావణ మాసం వస్తుందంటేనే మధ్యతరగతి కుటుంబీకుడు భయపడేటటువంటి స్థితికి పూజల్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ముఖ్యంగా
అసలు ముందు తెలుసుకునేది ఏంటి, ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాంగా, ప్రతి సంవత్సరం కథ చదువుకుంటాం. చారుమతీదేవికి స్వప్నంలో లక్ష్మీదేవి దర్శనమిచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆర్భాటంగా అలంకరణలు చేసినందుక, లేకపోతే ఇంత వెండి సామాను మా ఇంట్లో ఉంది అని చెప్పి మనందరికీ చూపించినందుక, లేకపోతే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినందుక? ఎందుకు వచ్చారు ఆవిడ? ఆవిడ గయ్యాళిగా కాకుండా ఎంతో ప్రశాంతంగా మృదువుగా మాట్లాడుతూ, అత్తమామలకి సేవ చేసుకుంటూ, ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు ఏర్పరచుకుని స్నేహపూర్వకంగా ఉంటూ అలా ఉంటూ త్రికరణ శుద్ధిగా ఆవిడని ఆరాధన చేయడం వల్ల స్వప్నంలో చారుమతీదేవికి లక్ష్మీదేవి కల్లోకి వచ్చింది. తర్వాత కలలోకి వచ్చిన తర్వాత ఆవిడ అహంకరించలా. నాకు కలలోకి వచ్చేసరి లక్ష్మీదేవి నేను చాలా గొప్పదాన్ని అహంకరించలా. వెంటనే వెళ్ళి ఆ స్వప్న వృత్తాంతాన్నంతా కూడా భర్తకి అలాగే అత్తమామలకి చెప్పి, వారి అనుమతి తీసుకుని చుట్టుపక్కల వారందరికీ చెప్పి, వారందరితో కలిసి ఎంతో సామరస్యంగా స్నేహపూర్వకంగా తన ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంది. ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుని తిరిగి వెళ్ళేటప్పుడు అందరూ కూడా ఆవిడని ఆహా ఓహో అని పొగిడి అందరూ కూడా ఎంతో ఐశ్వర్యంతో వాళ్ళ ఇళ్ళకి తిరిగి వెళ్ళారు అని చెప్పి మనం చెప్పుకుంటాం కదా. మరి ఇక్కడ ఎలా వచ్చాయి అసలు ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి, అసలు ఇంత పెద్ద పట్టు చీరలేంటి, ఈ వెండి సామాన్లు ఏంటి, ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి, అసలు సామాన్యుడు పూజ చేసుకునే స్థితిలో పూజలు ఉంటున్నాయా? మరి మన ధర్మాన్ని, ధర్మో రక్షతి రక్షితః, ప్రతి హిందువు ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి పని ఉంది కదా. ధర్మాన్ని నిలబెట్టడం అంటే అందరూ బయటికి వెళ్ళి యుద్ధం చేయక్కర్లా, బార్డర్లో కూర్చుని యుద్ధం చేయక్కర్లా. ఇవి కూడా ధర్మాన్ని పాటించడమే. మనస్సు, వాక్కు, కర్మ అంటే చేసే పని వల్ల మంచి పని, మంచి మాట, తర్వాత బుద్ధి, ఈ నాలుగిటిని అదుపులో ఉంచుకుంటే అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. ఆ అంతఃకరణ శుద్ధితో మాత్రమే ఆ లక్ష్మీదేవిని చక్కగా కలశం పెట్టుకోమన్నారు. ఆ నదులన్నిటినీ అందులో ఆవాహన చేస్తాము. అక్కడ లక్ష్మిని ఎంతో పరిశుభ్రంగా అర్చించుకుంటాము. ఇది ముఖ్యం కదా. ఆ రోజంతా చక్కగా ఆవిడ నామంలో గడపండి. ఆవిడకి చక్కగా ఇంటికి వచ్చిన ఎవరినైనా సరే ఆ దైవ స్వరూపంగా భావించి గౌరవం ఇవ్వండి. వాగ్వాదాలు మానేయండి. ప్రతి ఇంట్లో లక్ష్మీ పూజ అనగానే ఈ పని ఒత్తిడితోటి ఎంత డెకరేషన్లమ్మా, మగవాళ్ళు అలసిపోతారు, ఆడవాళ్ళు అలసిపోతారు, ఇంకెక్కడ పూజ చేసుకుంటారు. పైగా పూజా సమయం దాటిపోవడం, ఇవన్నీ కూడా మన కొన్ని కర్మల్ని మనమే తెచ్చుకోవడం అంటే ఇదే. అందుకని శ్రద్ధాభక్తిగా సమయానికి పూజ చేసుకుని, మీ శరీరం ఎంత అనుకూలిస్తే, ఇంటి పరిస్థితులు ఎంత అనుకూలిస్తే అంత నివేదనని తగుమాత్రంగా చేసుకుని ఆ తల్లికి నివేదన చేయండి. ఎందుకంటే మనకి భక్తి ఎంత ఉందో చూస్తుంది, కానీ నువ్వు ఎంత ఆర్భాటంగా చేశావో ఆ తల్లి ఏం చూడదు. ఎంత భక్తిగా, అందుకే చైతన్య కుసుమాన్ని సమర్పించాలి ఆవిడికి. అందుకే నీ మనస్సుని ఆవిడ పాదాల చెంత ఉంచడం ముఖ్యం తప్ప, ఈ 500 రూపాయలు పెట్టి కమలం పువ్వు కొని, 600 రూపాయలు పెట్టి కదంబ పుష్పాలని కొని అర్చించడం వల్ల ఎటువంటి లాభము ఉండదు, డబ్బులు ఖర్చు తప్ప. అందుకని చైతన్య కుసుమమైనటువంటి మీ మనస్సుని ఆవిడ పాదాల చెంత ఉంచి త్రికరణ శుద్ధిగా భక్తిగా పూజ చేసుకోండి. భక్తి ప్రధానము, మన శక్తి కొలతి చేసుకోవడం అనేది ప్రధానం. కాల్స్ తీసుకుందామండి. హలో హలో మేడం, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ప్రకాశం జిల్లా ఒంగోలు. గురువు గారు వింటున్నారమ్మా, మాట్లాడండి, మీ సందేహాన్ని అడగండి. స్వామి చెప్పండమ్మా. మా అమ్మాయి ప్రెగ్నెంట్ 8వ నెల. ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. మేము ఈ సంవత్సరం చేసుకోవచ్చా చేసుకోకూడదా అడుగుదామని. 7వ మాసం వరకు అయితే చేయొచ్చు, 8వ మాసం అన్నారు కాబట్టి ఈ సంవత్సరం వ్రతంగా చేయొద్దు. మీరు ఎవరైనా పూజ చేసుకుంటూ ఉంటే అమ్మాయిని కొద్దిగా పుష్పాలు వేసి కుంకుమ వేసి అమ్మవారికి సామాన్య పూజ చేసుకోమనండి. అంతేగాని విశేషంగా వ్రతం చేయకూడదు. సామాన్యంగా 6వ మాసం దాటిన తర్వాత షాణ్మాసాదూర్ధం అని, అంటే 6వ మాసం దాటి 7వ మాసం ప్రారంభమైన తర్వాత ఈ వ్రతాలు నోములు చేయడానికి అర్హత లేదు. సామాన్యంగా వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ రోజున అష్టోత్తరం చదువుకోవటం, అమ్మవారికి కొద్ది కుంకుమ వేయటం, 4 పుష్పాలు వేయటం, నమస్కారం చేసుకోవటం, తీర్థప్రసాదం తీసుకోవటం, అంతేగాని వ్రతంగా చేయకూడదు. మరొక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా?
అమ్మ శ్రీమాత్రేనమ్మ. అమ్మ నా పేరు చందన, శివకామేశ్వరి అమ్మగారితో మాట్లాడుతానమ్మా. మాట్లాడండి అమ్మా, వింటున్నారమ్మా. చెప్పండి అమ్మా. అమ్మ శ్రీమాత్రేనమ్మ. అమ్మ శ్రీమాత్రే శ్రావణ మాసం సంబంధించి లక్ష్మీదేవి పూజకు సంబంధించి ఏదైనా సులభమైన ముద్రతోటి ఒక నామంతో మనము పూజ చేసుకునే విధంగా, అంటే ఒక చిన్న నామము దాంతో పాటు ఒక ముద్రను ఏదైనా నాకు వివరిస్తారా అమ్మ? అమ్మగారి అనుగ్రహాన్ని కోసం. అమ్మ, ముద్రలు అంటే మీరు గురు సాంప్రదాయంలో ఉన్నప్పుడు వేయడం అనేది చాలా శ్రేయస్కరము. ఇలా సభాముఖంగా అన్నీ బయటికి చెప్పలేము. ముద్రలు అనేవి లైవ్లో తెలియచేయలేము. మీ గురువులు ఉంటే వారిని సంప్రదించండి. అలాగే నామం అన్నారు కాబట్టి ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః అనే నామాన్ని చక్కగా ఈ మాసం అంతా కూడా అనుకుంటూ ఉండండి. ఈ మాసం అంతా ఈ నామాన్ని చక్కగా మీరు అనుకుంటూ వంట చేస్తే ప్రసాదం అవుతుంది, మాట మంత్రం అవుతుంది. అందుకని చక్కగా ఈ మాసం అంతా శ్రావణ మాసం కాబట్టి ఈ నామాన్ని ఉచ్చరించిన తల్లి, దీనివల్ల ఇంట్లో ఉండేటటువంటి కొన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః అనే నామాన్ని చేసుకోండి. మరొక కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, అదే మేము హైదరాబాద్ నుంచి జీడిమెట్ల నుంచి మాట్లాడుతున్నాం మేడం. అనంతలక్ష్మి గారు వింటున్నారు, మాట్లాడండి అమ్మా. అమ్మతో సందేహాన్ని అడగండి. అమ్మగారు నమస్కారం అమ్మ. నమస్తే తల్లి. అది మనం ఏ పూజ చేసినా కదా ఒకవేళ చదవలేకపోయాం అనుకో అమ్మ, మనకి ఏమన్నా ఏ పూజ చేసినా కథ చదవలేకపోతే వరలక్ష్మి పూజ అయినా విష్ణుమూర్తి పూజ అయినా ఏదైనా కథ ఒకవేళ చదవలేకపోయాం అనుకో అమ్మ, దానికి ఏమన్నా తప్పు జరుగుతుందా అమ్మ? మామూలు నిత్య పూజ చేసుకునేటప్పుడు ఏ కథ ఉండదమ్మా. ఒక వ్రతం అన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా కథ ఉంటుంది. ఎందుకంటే ఈ వ్రతాన్ని ఎవరు చేశారు, దాని ఫలితం ఏమిటి, ఆ ఫలితం నిజంగా ఉంటుందా అని సందేహం ఉంటుంది గనక ఫలానా వాళ్ళు చేశారు, దానికి ఫలితం ఉంది అని చెప్పి నిరూపించి మన మనస్సులో ఆ వ్రతం మీద నమ్మకం కలగడానికి వ్రతం కథ చదువుకోవాల్సిన అవసరం ఉంది. చదివేటంత తీరిక లేదు అని అంటే వేరే పనులు తగ్గించుకోండి అమ్మా. పూజ ఎందుకు చేస్తారు? ఇతర పనులు ఎన్నో ఉంటాయి కదా, వాటిని తగ్గించుకోండి. తగ్గించుకుని ఆర్భాటాలు తగ్గించుకుని చక్కగా క్లుప్తంగా పూజ చేసుకోండి. కథ కూడా సావకాశంగా సోతవ్వాచ అని మొత్తం అంతా చదువుకోలేకపోయినా అందులో ఉన్న కథ సారాన్ని చెప్పుకోవచ్చు కదా. కుండిన నగరంలో చారుమతి అనేటటువంటి స్త్రీ, బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆవిడ గయ్యాళి కాక హితంగా మితంగా మాట్లాడుతూ సంతోషంగా చిరునవ్వుతో ఇలా ఉండేది. ఇలాంటి కథ గబగబా నోటికి వచ్చింది, 4 మాటల్లో చెప్పుకోండి, అయిపోతుంది. పూర్తిగా సంస్కృతంలోనో తెలుగులోనో గ్రాంధిక భాషలో చదివేంత తీరిక లేకపోతే క్లుప్తంగా చెప్పేసుకోండి. చెప్పకపోతే దానికి ఫలితం ఉండదా అంటే ఉండదనే చెప్తారు. ఎందుకంటే నమ్మకం కలగాలి. నమ్మకం కలగాలంటే కథ చదవాలి. నమ్మకంతోనే పనులు జరుగుతాయి కనుక తప్పనిసరి కథ అందులో వ్రతంలో భాగం గనక ఆ కథ చదవకపోతే వ్రతం పూర్తయినట్టు కాదు, వ్రత లోపం జరిగినట్టే కనుక చదువుకోవాలి. గురుగారు, మనకి రాఖీ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అంటాము, దాని యొక్క విశిష్టత ప్రేక్షకులకు తెలియజేస్తారా గురుగారు? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అందరికీ కావాల్సింది. శ్రావణ పౌర్ణమికి జంధ్యాల పౌర్ణమి అని తెలుగులో పేరు. దానికి ఉపాకర్మ అని కూడా ఒక పేరు ఉన్నది. అంటే ఈ ఉపనయన సంస్కారం అనేది ఉత్తరాయణంలో జరుగుతుంది. తర్వాత ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఋషుల్ని ఆవాహన, అర్చన, హోమం చేయాలి. మనకి ఋషులు చాలా ప్రధానమైనటువంటి వాళ్ళు. మనం పుట్టగానే జాయమానో వై బ్రాహ్మణస్త్రిభిర్రుణవా జాయతే, పుట్టడంతోనే 3 రుణాలతో పుడతామట. ఏమిటా రుణాలు అంటే దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. మానవ జన్మ ఇచ్చినందుకు దేవతల్ని పూజ చేస్తూ ఆ దేవతలకి రుణపడి ఉన్నాం. అది ఎట్లా తీర్చుకోవాలి అంటే యజదేవ పూజాయాం, దేవతల్ని పూజ చేయడం చేత, ఆరాధన చేయడం చేత, స్తోత్రం చేయడం చేత దేవరుణం తీర్చుకుంటాం. ఇక రెండవది ఋషి రుణం. ఇవాళ రోజున ఇంతమంది పెద్దలు వచ్చి కూర్చొని ఎన్నో విషయాలు అందరికీ చెప్తున్నారంటే ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఋషులు వాళ్ళ శిష్యులకు అందించారు. శిష్యులు
ఇంకొక శిష్యుడికి, ఇంకో శిష్యుడికి, ఇట్లా గురు శిష్య పరంపరగా వస్తూ ఉన్నది. ఋషులంటే ఋషయ మంత్రద్రష్టారహ అని చెప్పింది శాస్త్రం. ఋషులంటే మామూలు వాళ్ళు కాదండి, మనం అనుకున్నట్టుగా 2 చేతులు కాళ్ళు ఇవి ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళు మంత్రద్రష్టారహ, ఆ మంత్రాలని వాళ్ళు స్వయంగా చూసిన వాళ్ళు. ఒక గాయత్రి మంత్రం చదువుతున్నాం, లేకపోతే రాముడు మంత్రం చదువుతున్నాం, ఇంకేదో మంత్రం చదువుతున్నాం. ఆ మంత్రం చదువుతున్నాం, దాని అర్థం తెలుసు, కానీ ఆ దేవత ఎట్లా ఉంటుంది, ఏ వరాలు ఇస్తుందని మనం ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. కానీ ఋషులు అనేటువంటి వాళ్ళు ఆ మంత్ర దేవతల అధిష్టాన దేవతల్ని వాళ్ళు స్వయంగా చూసి వాళ్ళ శిష్యులకు అందించి, వాళ్ళ శిష్యులు మళ్ళీ ఇంకో శిష్యులకి ఇట్లా శిష్యపరంగా వస్తుంది. కాబట్టి ఇటువంటి అనంతమైనటువంటి విజ్ఞానం ఇది మనకి. కాబట్టి ఈ అనంతమైనటువంటి విజ్ఞానాన్ని మనకు చేసినందుకు, చేస్తూ ఉన్నందుకు ఆ ఋషుల రుణం తీర్చుకోవటం అని చెప్పి వేదాధ్యయనం చేయాలి. ఆ వేదాధ్యయనం చేయడానికి ముందుగా ఋషుల్ని పూజ చేయాలి. ఆ రోజు ప్రాజాపత్యాది నవఋషులు అని చెప్పి ఆ నవఋషుల్ని ఆవాహన చేసి, పూజ చేసి, తర్పణం చేసి, హోమం చేసి నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ప్రతి ఒక్కళ్ళు, అంటే యజ్ఞోపవీతం ధరించే అర్హత కలిగినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రావణ పౌర్ణమి రోజు నూతన యజ్ఞోపవీత ధారణ చేయాలి. ఇది ఈ ఉపాకర్మ జంధ్యాల పౌర్ణమికి ఉన్నటువంటి ప్రాధాన్యత. అయితే ఈ యజ్ఞోపవీతం అనేదాన్ని ఎప్పుడు కేవలం శ్రావణ పౌర్ణమి నాడే చేయాలా, మార్చుకోవాలా అని అంటే కాదయా. ఎప్పుడైతే ఈ కిందకి జారిపోతుందో, ఈ దక్షిణ ఎడం వైపు నుంచి కిందకి జారిపోయినప్పుడు, ఎవరినైనా ముట్టుకోకూడనటువంటి వాళ్ళని ముట్టుకున్నప్పుడు, జాతాశౌచ మృతాశౌచాదులు వచ్చినప్పుడు ఈ యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి. చాలామందికి ఏంటంటే దీని పేరు ముంజి పౌర్ణమి అని, కాబట్టి అప్పుడు దాకా యజ్ఞోపవీతం మార్చుకోకూడదని అనుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు. ఉపనయనం అయిన దగ్గర నుంచి ఈ మధ్యలోపు ఎవరికైనా ఏదైనా ఆశౌచాదులు వచ్చినా, ఏదైనా ముట్టుకోకూడని వాళ్ళని ముట్టుకున్నా, ఇది జారిపోయినా మళ్ళీ యజ్ఞోపవీత ధారణ చేయవలసిందే. అయితే ఈ ఉపాకర్మ అనేది, ఈ జంధ్యాల పౌర్ణమి అనేది కేవలం ఉపనయనమైనటువంటి వాళ్ళకే కాకుండా, కొత్తగా ఉపనయనమైనటువంటి వాళ్ళకే కాకుండా అందరూ కూడా యజ్ఞోపవీతాన్ని ఈ రోజును మార్చుకోమని మనకి శాస్త్రం విధించింది. కాబట్టి శాస్త్రం విధించిన తర్వాత ఆ పని మనం చేయవలసిందే. కాబట్టి ఈ జంధ్యాల పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఆ రోజున ఋషుల్ని ఆవాహన చేసి వాళ్ళ యొక్క అనుగ్రహం చేత ఆ రోజు వేదాధ్యయనం మొదలుపెట్టాలి. అర్హత కలిగినటువంటి వాళ్ళు ఋషుల యొక్క ఆశీర్వచనం అనుగ్రహం కనుక ఉంటే మనకి అనంతమైనటువంటి వేదాలను అధ్యయనం చేసేటువంటి శక్తి, యుక్తి అన్నీ కూడా మనకు కలుగుతాయి. కాబట్టి ఆ రోజున ఋషుల్ని పూజ చేయటం అనేది చాలా ప్రధానమైనటువంటి కర్మ. యజ్ఞోపవీత ధారణ చేయటం, ఈ రెండు ప్రధానంగా ఆ రోజు చేయవలసి ఉంటుంది. అయితే గురుగారు, మనకి యజ్ఞోపవీత ధారణ ఉన్నవారికి, అర్హత ఉన్నవారికి, అంటే యజ్ఞోపవీతం వేసుకున్నవారు ఖచ్చితంగా సంధ్యావందనం చేసుకోవాలి. త్రికాల సంధ్య అనేది ఎప్పటి నుంచో ముందు ఉండేది. ఇప్పుడు అసలు సంధ్య వార్చుకోవడం అనేది ఒక్క ఈ నెల మాత్రమే చేసుకుంటారా? నియమాలు ఏమైనా ఉన్నాయి ఈ నెల మాత్రమే చేసుకోవాలని, లేకపోతే ఎప్పుడు చేసుకోవాలి అసలు? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. సంధ్యావందనం అనేది చాలా ముఖ్యాతి ముఖ్యమైనది. సంధ్యాహీన అశుచి సర్వకర్మసు నిష్కృత. సంధ్యావందనం చేయనటువంటి వాడు, అర్హత కలిగినటువంటి వాడు సంధ్యావందనం చేయకపోతే వాడు సరి అయినటువంటి వాడు కాదు. వాడు శుచితో లేదు, అశుచితో ఉన్నాడు. స్నానం చేయకుండా ఉన్నవాడి పరిస్థితి ఏమిటో సంధ్యావందనం చేయని వాడి పరిస్థితి కూడా అంతే. వాడిని అన్ని కర్మల నుంచి బయటికి తోసేసేయండియా, వాడు పనికిరాడు అన్నారు. ఉపనయనం చేసేదే ప్రధానంగా సంధ్యావందనం కోసం. మరి ఆ ఉపనయనం అయిన తర్వాత సంధ్యావందనం చేయకపోతే వాడికి వారం రోజుల పాటు గనక ఉపనయనం చేయకపోతే, సంధ్యావందనం చేయకపోతే వాడికి ఉపనయనం చేసినటువంటి ఫలితం పోయిందండి అన్నారు. మరి అట్లా మరి దాన్ని తెచ్చుకోవడం అంటే అది చిన్న చిన్న ప్రాయశ్చిత్తాలు, ఎవరి స్థాయికి బట్టి వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్ళీ సంధ్యావందనం ఆచరించాల్సిందే. సంధ్యావందనం కనుక చేయకుండా మంచినీళ్లు తాగినప్పటికీ కూడా వాడు శ్వానమూత్ర, అంటే కుక్క సంబంధించినటువంటి ఆ మలమూత్రాదులు తాగినట్టే అని అంత కఠినంగా చెప్పబడింది శాస్త్రం. సంధ్యావందనం అనేది చాలా ముఖ్యమైనది. ఈ శ్రావణ మాసం ఒక్కరోజే కాదు, అట్లాగే ఈ శ్రావణ పౌర్ణమి రోజే కాదు, నిత్యము చేయవలసిందే. యావజ్జీవం హోష్యామి, మనం బ్రతికున్నంతకాలం చేయవలసిందే. మాకు మైలు వచ్చిందండి, మైలలో కూడా సంధ్యావందనం ఉంది. అర్ఘ్యప్రదానం వరకు సంధ్యావందనం చేయవలసిందే. అంతేగాని సంధ్యావందనం చేయనటువంటి రోజున వాడు అశుచిగా ఉన్నట్లే. ఏదైనా ప్రయాణాదుల్లో ఉన్నామనుకోండి, అప్పుడు దానికి శాస్త్రం చెప్పబడింది, అప్పుడు మానసికంగా పారాయణం చేసుకోవచ్చు. అంతేగాని అన్ని అవకాశాలుండి సంధ్యావందనం మానేయటం అనేది చాలా పెద్ద దోషం. ఇవాళ రోజున మనకి
అనేకమైన ఇబ్బందులు బాధలు కలుగుతున్నాయంటే దానికి ప్రధానమైన కారణం సంధ్యావందన అర్హత కలిగేటువంటి వాళ్ళు సంధ్యావందనం మానేయటమే. కాబట్టి మనం యావజ్జీవం ఇంకా ఒక క్షణంలో మరణం పొందుతామన్నా సరే ఆ రోజు కూడా సంధ్యావందనం సమయం అయితే ఆ సంధ్యావందనం చేసుకొనే ప్రాణాలు విడవాలి తప్ప వేరే మార్గం లేదు. గరుడ పురాణంలో మాట చెప్తారు, యమధర్మరాజు గారికి 4 ద్వారాలు ఉంటాయట. తూర్పు ద్వారం, దక్షిణ ద్వారం, పశ్చిమ, ఉత్తర ద్వారాలు. దక్షిణ ద్వారం గుండా అందరూ పాపాత్ములు వెళ్తారట. కానీ ఉత్తర ద్వారం గుండా ఎవరు వెళ్తారంటే సంధ్యావందనం చేసినట్టు కాలే సంధ్యాముపాసకాహ అన్నాడు. అంటే సకాలంలో సంధ్యావందనం చేసినటువంటి వాడు ఆ ఉత్తర ద్వారం కూడా అంటే శుభమైనటువంటి సుగమైనటువంటి మార్గం ద్వారా వెళ్తాడు. దక్షిణ ద్వారంలో చాలా కఠినమైనటువంటి శిక్షలు అవన్నీ ఉంటాయి. కానీ ఉత్తర ద్వారంలో వెళ్ళేటువంటి వాళ్ళకి విమానగణ సంకీర్ణ, పుష్పక విమానం లాంటి విమానాలు ఉంటాయట. పెద్ద కష్టపడాల్సిన పని లేదు. సకాలంలో సంధ్యావందనం చేస్తే ఉత్తమ లోకాలకి హాయిగా వెళ్ళిపోతాం. కాలే సంధ్యాముపాసకాహ అని చెప్పాడు. ఆ ద్వారం గుండా వెళ్ళేటువంటి వాళ్ళ లిస్టులో వీళ్ళు ఉన్నారు ప్రధానంగా. కాబట్టి సంధ్యావందన అర్హత కలిగినటువంటి ప్రతి పిల్లవాడు సంధ్యావందనం చేయాలి. ముందు పిల్లవాడు చేయాలి అంటే చేయాల్సిన పని ఏంటంటే తండ్రి చేయాలి. తండ్రి చేస్తేనే పిల్లలు చేస్తారు. ఏం చెప్తారు, పిల్లలు చెప్పినట్టు చేయరండి, చేసినట్టు చేస్తారు అన్నారు. కాబట్టి ముందు తండ్రి సంధ్యావందనం కనుక చేస్తూ ఉంటే పిల్లవాడికి కూడా అర్థమవుతుంది. ఇందాక ఆవిడ గారు చెప్పారు సాంప్రదాయం ఆచారం అని. ఆచారం అంటే ఆచరతీత్యాచార, మనం ఆచరిస్తూ ఉంటే ఏదైతే ఉందో దాన్నే ఆచారం అన్నారు. కాబట్టి సంధ్యావందనం చేయటం అనేది ఆచారం కాదు, శాస్త్రం, విధి చేయవలసింది. కాబట్టి ముందు తండ్రి సంధ్యావందనం చేయడం మొదలు పెడితే పిల్లవాడు 2 రోజులకి చేయడు, వారం రోజులకి చేయడు, 10 రోజులకి చేయడు, నెల తర్వాత అయినా సరే ఓహో మా నాన్న సంధ్యావందనం చేస్తున్నాడు కాబట్టి నేను సంధ్యావందనం చేయవలసిందే అని వాడు ఖచ్చితంగా చేస్తాడు. దీనికి ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు. ఎప్పుడో ఇంట్లో ఏదో కార్యక్రమం పూజో ఏదో అవుతుందట. ఓ పిల్లి తిరుగుతూ ఉంది రోజు. ఆ పిల్లి వచ్చి ఊరికే అన్నీ ముట్టుకుంటుందని తండ్రి ఏం చేశాడంటే ఓ బుట్ట తీసుకొచ్చి ఆ పిల్లి మీద పెట్టాడు, అది లేవకుండా. సరే కొన్ని రోజులు పిల్లవాడు ఇదే చూశాడు. అయిపోయిన తర్వాత ప్రతిసారి వీడు కూడా అదే చేస్తూ ఉన్నాడట. కొన్ని రోజులకి ఆయన ఆ పిల్లి చనిపోయింది, ఇంట్లో పిల్లి లేదు. పక్కకి వెళ్ళి పిల్లిని పట్టుకొచ్చాడట. ఎందుకురా పిల్లిని పట్టుకొచ్చావంటే మా నాన్న పూజలు చేసినప్పుడు పిల్లిని బుట్టలో పెట్టి బుట్ట కింద పెట్టి పూజలు చేసేవాడండి, అది మా సాంప్రదాయం అనుకున్నా అన్నాడట వాడు. కాబట్టి అట్లాగే మనం సంధ్యావందనం చేస్తూ ఉంటే ఓ మా నాన్న సంధ్యావందనం చేశారు, మా తాతగారు సంధ్యావందనం చేశారు కాబట్టి నేను కూడా చెయ్యాలి అని వాడికి నరనరాల్లో జీర్ణించిపోతుంది. అదే నాన్నే చేయకపోతే కనుక మా నాన్నకి లేదు నాకెందుకు అని వాడు కృష్ణార్పణం గంగలో వదిలేస్తాడు. కాబట్టి ముందు తండ్రులు సంధ్యావందనం చేయండి, పిల్లలకు కూడా దాన్ని సాంప్రదాయంగా అనుచీనంగా అందించండి. జంధ్యాల పౌర్ణమి యొక్క విశిష్టత అట్లనే ఆ రోజు మాత్రమే కాకుండా 365 రోజులు చేసుకోవాలన్న విషయాన్ని తెలియజేసి 365 రోజులు కాదు, మనం జీవించున్నంతకాలం చేయవలసిందే. 365 అనుకుంటారా, 1 ఇయర్ అయిపోయిందండి ఇంక చాలండి అనుకుంటారు, 66 రోజులు అక్కర్లేదు అనుకుంటారు. అట్లా కాదు, మనం జీవించి ఉన్నంతకాలం సంధ్యావందనం చేయాల్సిందే. మంచంలో ఉన్నా సరే ఆ రోజు పారాయణం చేసుకోవచ్చు. జ్వరం వచ్చింది, స్నానం చేయలేకపోతున్నాం, ఇబ్బందిగా ఉంది, పారాయణమైనా చేయాలి మనస్సులో. కాబట్టి సంధ్యావందనం అనేది చాలా ముఖ్యమైనది. ఇంకా అమ్మ ఉపనయనం అంటే వేడుక అనుకుంటారు కదా, వేడుకే కానీ జీవితకాలం ఉండే వేడుక. ఏదో ఆ కాసేపు ఆర్భాటంగా చేసేటటువంటి వేడుక కాదు. ఆ గాయత్రీదేవి రక్షలో ఈ ప్రపంచాన్ని ఉంచేటటువంటి ఒక అర్హతని సంపాదించుకునేటటువంటి వేడుక. అందుకని వారు చెప్పినట్టు మన ఊపిరి చివరి శ్వాస వరకు కూడా సంధ్యావందనం, సంధ్య వార్చుకోవడం అనేది, సంధ్య వార్చుకోవడము అంటే చక్కగా ప్రకృతిలో నువ్వు చేసిన తప్పులన్నిటినీ కూడా సరిదిద్దుకోవడం. అందుకని ఖచ్చితంగా యజ్ఞోపవేతం వేసుకున్న అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా సంధ్య వార్చుకోవాలి ఖచ్చితంగా. అమ్మ అనంతలక్ష్మి గారు, మనకి శ్రావణ మాసం అనగానే అన్ని పండుగలు, వరలక్ష్మి వ్రతమే కాదు కృష్ణాష్టమి వస్తుంది. కృష్ణాష్టమి అనగానే అందరూ కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం పిల్లల్ని చిన్ని కృష్ణులాగా తయారు చేయడం, లేకపోతే ఉట్టి కొట్టడం, వీటికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం చూస్తూ ఉంటాము. అసలు పూజా విధానం ఏమిటి, కృష్ణుడిని ఏ విధంగా ఆరాధించుకోవాలి? కృష్ణాష్టమి అంటే కృష్ణుడు అనగానే అందరికీ తమ ఇంట్లో తమ పిల్లవాడే గుర్తొస్తాడు. అందుకని పిల్లలందరినీ కృష్ణులుగా భావించుకునే పద్ధతి ఉంది. నిజానికి కృష్ణాష్టమిని కూడా ఒక వ్రతంగా చేస్తారు. ఏ రోజు రాత్రిపూట అష్టమి ఉందో, శ్రావణ బహుళ అష్టమి, రాత్రి గల అష్టమి నాడు కొన్ని సంప్రదాయాల్లో నక్షత్రానికి కూడా ప్రాధాన్యం ఇస్తారు. ఏదైనా సరే రాత్రి లెక్క. ఆ సమయం ఉన్నటువంటి రోజున ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు.
ఎందుకు అంటే సాధారణంగా పురుడు వచ్చేటటువంటి సమయంలో నొప్పులు రావడం మొదలుపెట్టిన దగ్గర నుంచి తినదు తల్లి, ఆహారం పెట్టరు. అంటే తొందరగా కాన్పు అవ్వాలి అని. ఒకవేళ అనుకోకుండా తిని ఉన్నా కానీ దానికి ఈ రోజుల్లో అయితే ఎనిమా లాంటివి ఇచ్చి కడుపు ఖాళీ చేస్తారు. అటువంటి ప్రయత్నం లేకుండా ఆడ మగ అన్నటువంటి భేదం లేకుండా అందరూ తమని తాము యశోదగా భావించుకుని ఆనాడు ఉపవాసం చేస్తారు. ఉపవాసం చేసి సూర్యాస్తమయం దగ్గర నుంచి, అంటే ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడం ఒకటే కాదు, ఉపవాసం అంటే కృష్ణ ధ్యానంతో సమయాన్ని గడపడం. ఏ రకంగా అయితే దేవకి వసుదేవులు ఆనాడు కృష్ణుడు ఉదయిస్తాడు అనుకున్న రోజున ఏ విధంగా దైవాన్ని ప్రార్థిస్తూ సమయాన్ని గడిపారో, ఆ సమయానికి అక్కడికి దేవతలు ఋషులు వాళ్ళందరూ ఆ చెరసాలకి రావడం, ఆవిర్భావ ఘట్టాన్ని దర్శించడం, ఇదంతా జరిగింది. ఆ దర్శనం కోసం ఎవరికి వాళ్ళు మునులు వాళ్ళందరే చేసినప్పుడు మనం చెయ్యొద్దా? మనం యశోద కాకపోవచ్చు, దేవకి కాకపోవచ్చు, నందుడు కాకపోవచ్చు, వసుదేవుడు కాకపోవచ్చు, కనీసం ఋషిగా అన్నా ఉండొచ్చు కదా. అందరు దేవతలు వచ్చారుగా, ఆ దృశ్యాన్ని చూడాలి అని ఏ రకంగా ఉత్సాహంగా ఉన్నారో అలా ఎవరికి వాళ్ళు దైవ ధ్యానంతో కృష్ణ ధ్యానంతో ఆ రోజునంతా గడుపుతారు. సూర్యాస్తమయం అయిన కొంచెం సేపటి నుంచి కృష్ణుడి యొక్క రాకకు ఎదురు చూస్తూ ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉంటారు. ఉండి సరిగ్గా ఎప్పుడైతే అర్ధరాత్రి సమయం అయిందో ఆ సమయంలో కృష్ణుడు ఆవిర్భావం జరిగింది గనక ఆ సమయానికి ఆయన ఉయ్యాల్లో వేయడం, ఇవన్నీ వేడుకలు మనకి తెలుసు. కానీ వ్రత నియమం పాటించే వాళ్ళు ఏం చేయాలంటే చంద్రుడికి 4 అర్ఘ్యప్రదానం చేస్తారు. కృష్ణుడు ఉదయించగానే అర్ఘ్యప్రదానం చేయడం వ్రతంలో భాగం. అర్ఘ్యప్రదానం చేయడం జరుగుతుంది. మనం వేడుకల్లో భాగంగా మరి పురుడు అవంగానే ఏం చేస్తారమ్మా, కట్టెకారం తింటారు. కాయం అంటారు, కట్టెకారం అంటారు, రకరకాల పేర్లతో ఉంటాయి. బాలెంతకు పెట్టేటటువంటిది, శరీరం గట్టిపడడానికి, ఆ వాత దోషాలు లేకుండా ఉండడానికి కారం తయారు చేస్తారు. ఆ కాయం తయారు చేసి దాన్ని ప్రసాదంగా పంచుతారు. అప్పుడే పుట్టినవాడైనా పెద్దవాడే కదా. ఎంత ఉన్నాడు కృష్ణుడు పుట్టినప్పుడు? చిన్నపిల్లవాడుగా ఏం లేడు. ఆవిర్భవించాడు ఆయన. గర్భంలోంచి పుట్టాడా అంటే తప్పనిసరిగా గర్భవాసంలో రావాలని ఒక నియమం ఉంది గనక రావడం జరిగింది. కానీ వచ్చినప్పుడు 4 చేతులతో కిరీటము, కేయూరాలు, అంగదాలు, హారాలు మొదలైనటువంటి సమస్తమైనటువంటి ఆహార్యం అంతా ధరించి, భూషణాలన్నీ ధరించి, ఆయుధాలన్నీ కలిగి దర్శనమిస్తే వసుదేవుడు దేవకి చేతులు జోడించి ప్రార్థన చేశారు. అక్కడున్నటువంటి ఆ దివ్యమైనటువంటి దర్శనం కోసం వచ్చినటువంటి ఋషులు కూడా ప్రార్థన చేయడం జరిగింది. వీరి ప్రార్థనలన్నీ అయ్యాక వారి కర్తవ్యం ఉపదేశించి అప్పుడు చిన్నపిల్లవాడుగా మారిపోయాడు. అప్పటిదాకా నమస్కారం చేసినటువంటి దేవకి అయ్యయ్యో నా బిడ్డను తీసుకెళ్ళిపోతున్నారా అని దుఃఖపడడం మొదలుపెట్టింది. కనుక ఈ దృశ్యం వాళ్ళందరూ చూసింది ఏదైతే ఉందో అది మనమందరం కూడా మానసికంగా దర్శించవచ్చు కదా. భౌతికంగా భూతకాలానికి వెళ్ళలేము కనుక ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో దాన్ని మానసికంగా దర్శించటానికి చాలామంది చేసేది సాంప్రదాయికమైనటువంటి పద్ధతిలో పూజాధికాలు చేయడం చేతకానటువంటి వాళ్ళు కూడా, వీలు కానటువంటి వాళ్ళు కూడా కృష్ణావిర్భావ ఘట్టాన్ని చదువుకుని కృష్ణుడు మా ఇంట్లో పుట్టాడు అనుకుంటారు. ఇంట్లో పుట్టాడన్న దానికన్నా నా హృదయంలో పుట్టాలి. కృష్ణ తత్వం అన్నది నా హృదయంలో ఆ క్షణాన ఆవిర్భవించాలి. కృష్ణతత్వం అంటే ఏమిటి? ఎప్పుడూ కూడా బాలుడుగానే ఉండడం. మనకందుకే బాలకృష్ణుడే గుర్తు. కృష్ణుడు పడినటువంటి కష్టాలు లోకంలో ఏ మనిషి ఎప్పుడూ పడడు, పడే అవకాశం కూడా లేదు. పడితే జీవించి ఉండడమే ఉండదు. కానీ అన్ని కష్టాలు పడి కూడా ఏనాడు ముఖాన చిరునవ్వు మాయలేదే, అన్ని సుఖాల్లోనే ఉన్నట్టు ఆనందంగా ఉంటాడే, జగన్మోహనమైనటువంటి చిరునవ్వుతో లోకాలన్నింటినీ ఆకర్షిస్తూ ఉంటాడే, జగన్మోహన గానంతో సృష్టినంతా తన వేణుగానంలో లయమయ్యేటట్టుగా కాలాన్నంతా తిప్పుకుంటాడే, రాశిచక్రంతో ఆయన చేసేటటువంటి
విన్యాసాలే రాసలీలగా లోకంలో ప్రదర్శింపచేశాడే, అది కృష్ణతత్వం. అటువంటి కృష్ణతత్వం మన హృదయంలో కలగాలి. అవన్నీ పెద్ద పెద్ద పనులు మనం చెయ్యలేం. కనీసం కష్టాలు వస్తే పూతన పాలు తాగినట్టుగా నవ్వేసుకుంటే యువతలకి రాగలగాలి. బరువులు వస్తే, బాధలు కలిగితే గోవర్ధన పర్వతాన్ని మోసిన కృష్ణుని తలుచుకుని యువతలకు వచ్చేయాలి. అంతే. ఆయనంత పర్వతాన్ని మోసాడు, నేను ఇంత కష్టాన్ని మోయలేనా? ఈ బరువు నాకు పెద్ద కష్టమా? కృష్ణుని తలుచుకున్నా నాకు ఈ కష్టం లేదు అనుకునేటట్టు ఉండాలి. ఇటువంటి తత్వం మన హృదయంలో ఆవిర్భవించటానికి కృష్ణాష్టమి నాడు అర్ధరాత్రి కృష్ణుడు ఆవిర్భవించిన సమయంలో నా హృదయంలో కృష్ణుడు ఆవిర్భవించాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అయితే చాలామంది, ముఖ్యంగా తమిళ సంప్రదాయం కలిగినటువంటి వారు, చిన్ని చిన్ని పాదాలు వేసి ఇంట్లోకి ఆ పాదాల్లో అడుగులో అడుగు వేసుకుంటూ కృష్ణుడు మా ఇంట్లోకి వచ్చాడు అని అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ వేడుకలు. పిల్లలకి కృష్ణుడి వేషాలు వేస్తూ ఉంటారు. ఇవాళ పుట్టినవాడు రేపొద్దున ఉట్టికొట్టాడా, కానీ కృష్ణలీలలన్నీ అప్పటికప్పుడు మనం దర్శింపజేసుకోవడానికి ఇవి చేస్తారు. ఈ రోజంతా ఉపవాసం ఉంటారు కనుక మర్నాడు యథావిధిగా పూజాధికాలన్నీ పూర్తయిన తర్వాత పిండి వంటలతో బ్రాహ్మణులకు భోజనం పెట్టి, బంధువులందరికీ భోజనం పెట్టి, పిల్లలకు వృద్ధులకు అందరికీ భోజనం పెట్టి, ఆ తర్వాత ఈ వ్రతం చేసినటువంటి వారు భోజనం చేస్తారు. ఇది కృష్ణాష్టమి వ్రతంగా చేసుకునేటటువంటి వారు. వేడుకగా చేసేవారు ముగ్గులు వేసుకుంటాం, పాటలు పాడతాం, భాగవతంలో ఘట్టం చదువుకుంటాం, మర్నాడు ఉట్టి కొడతాం, పిల్లలందరినీ కృష్ణుడిగా భావిస్తాం, అల్లరి చేస్తే ఓ దెబ్బ కూడా వేస్తాం. ఇది చేయకుండా ఉండాల్సింది. ఇది చేయకుండా ఉండడానికి తగినటువంటి ప్రయత్నం చేస్తే చాలండి. ఆ కృష్ణతత్వం మనలో ఆవిర్భవించేటట్టుగా కృష్ణాష్టమి నాడు మనం భావన చేసుకోవాలి. కృష్ణాష్టమి పేరుతో మేము కృష్ణ జననాన్ని అలాగే కృష్ణ తత్వాన్ని విన్నాము. చాలా సంతోషం. వినాలమ్మా, దానికోసమే కృష్ణాష్టమి చేసుకునేది. ఆ తత్వం మనలో ఆవిర్భవించాలని చెప్పి. బాగుందమ్మా. కామేశ్వరమ్మ గారమ్మా, మనకి శ్రావణ మాసంలో నాగుల పంచమి వస్తుంది, నాగపంచమి. నాగుల చవితికి నాగపంచమికి ఏంటి తేడా, ఏంటి విశిష్టత? అమ్మ, నాగుల పంచమి లేదా నాగ చవితి ఇది ప్రాంతాల బట్టి వేరుగా ఉంది తప్ప ఎక్కడైనా ఆ నాగుల యొక్క ఆరాధనే సుబ్రహ్మణ్య ఆరాధనే, ఆ మనసాదేవి యొక్క ఆరాధనే అంతా. ప్రత్యేకించి నాగదోషాలు ఉన్నప్పుడు కానీ సంతానం కోసం కానీ మనం ఆ నాగదేవతను అర్చించుకుంటూ ఉంటాము. ఈ శ్రావణ మాసం అంతా కూడా ఎంతో విశేషమైనటువంటి పూజలు తపస్సులో ఉంటాం కాబట్టి, ముఖ్యంగా ఆహార నియమాల్లో కూడా ఉంటాం కాబట్టి, ఎందుకంటే రజోభూయిష్టమైనటువంటి ఆహారాన్ని త్యజించి సాత్వికమైన ఆహారాన్ని పూజిస్తూ ఆ నాగ ఆరాధన చేయడం వల్ల సర్పదోషాలు నశిస్తాయి. ఆ తర్వాత మీరు నాగుల పంచమి గురించి అడిగారు కాబట్టి పూజ అందరూ చేస్తున్నారు. ఎక్కడ పుట్టలుంటే అక్కడికి వెళ్ళి ఆ పుట్టల్ని బాధ పెడుతున్నారండి. ఎందుకంటే భక్తి అనేది మనిషికి ప్రప్రథమైనటువంటి ఒక క్వాలిటీ. దాన్ని ఎలాగ మనం అక్కడ ప్రదర్శిస్తున్నాము అనేది చాలా అవసరం. ఆ పుట్టల దగ్గర క్రాకర్స్ కాల్చడం, తర్వాత తెచ్చినటువంటి పదార్థాలన్నీ దాంట్లో వేసేయడం, పాలతో మొత్తము ఆ రంధ్రాల కలుగులన్నీ కూడా నింపేయడం. అది మట్టి, ఇది గ్రహించండి. నానిపోతుంది అన్ని పాలు పోస్తే. ఆ యొక్క సర్పానికి ఒక అనువైనటువంటి స్థితి ఉంటుంది, ఒక ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ తిరిగేటటువంటి స్థలం చాలా దానికి అనుకూలంగా మార్చుకుంటుంది. మనం ఇలా విపరీత ధోరణులకు వెళ్ళి అరటిపళ్ళు, చిమ్మిలి, చనివిడి, ఇలా ఇంకా నేను కొన్ని ఉచ్చరించకూడదు, అవన్నీ అందులో వేసేయడం వల్ల పూజ మాట దేవుడెరుగు, మనం ఆ నాగుల్ని ఇబ్బందిలో పడేసి కొత్త కర్మలు కొని తెచ్చుకుంటున్నాం, కొత్త దోషాలని కూడా కొని తెచ్చుకుంటున్నాము. భుజంగానికి అసలే కోపం ఎక్కువ, ఎప్పుడు బుస్ బుస్ అంటుంది. అందుకే మరి సర్పదోషం అంటారు. ఇన్ని జంతువులు ఉన్నప్పుడు దోషం ఎందుకు లేదు, సర్పానికి ఎందుకుంది అంటే, సర్పాన్ని మనం దేవత సర్పం అని భావిస్తాం కాబట్టి, అలాగే ఆదిశేషుడి రూపంలో ఆ మనసాదేవి రూపంలో మనం పూజిస్తాం కాబట్టి, ఆ సర్పాన్ని బాధ పెట్టకుండా చక్కగా అర్చన చేసుకోండి. ఎక్కడైనా కూడా ఆ నాగుల్ని అర్చించడం అనేది ప్రధానము. సాంప్రదాయాల్ని బట్టి విడిగా వేరువేరు మాసాల్లో చేసుకుంటాం అంతే.
ఏది చెయ్యకూడదో అది చాలా ప్రధానం, అసలు చాలా మంది అవునమ్మా, చేసే ఇప్పుడు చేయడం అందరికీ తెలుసు, ఏది చెయ్యకూడదో. ఎందుకంటే ఆ పుట్టమన్నును తెచ్చుకొని మనం చెవుకి పెట్టుకుంటూ ఉంటాం, చెవు నొప్పులు రాకూడదు అని. అంటే ఏంటి సంబంధము అంటే, అక్కడెక్కడో ఉన్న నాగలోకానికి ఇక్కడ మనం చేసే పూజకి చక్కగా మీరు అది ఆ ఒక అనుసంధానం ఉంటుంది. అందుకని భక్తిగా చక్కగా నవనాగ స్తోత్రాన్ని చదువుకుంటూ శ్రద్ధగా చేసుకోండి. బాగుందమ్మా. సమయాభావం, మనం చివరి ప్రశ్నకి వెళుతున్నాము. శ్రావణ మాసం అనగానే అసలు అమ్మవారి అయ్యవారి అనుగ్రహానికి మనం పాత్రులు కావాలంటే ఏం చేయాలి గురువుగారు? ఈ శ్రావణ మాసంలో భగవద్ అనుగ్రహానికి లోనవ్వాలి అంటే ప్రధానంగా చెప్పినటువంటి ఈ మంగళగౌరి వ్రతాలని, శ్రావణ శుక్రవార వ్రతాలని, ఈ వ్రతాలని ఆరాధన చేయటం, దాంతోపాటుగా భగవద్ ఆరాధన చేయటం, అంటే భగవన్ నామస్మరణ చేయటం. కలౌ స్మరణాన్ ముక్తి అన్నారు. కాబట్టి కలియుగంలో ఈ వ్రతాలు పూజలు ఎంతమంది చేయగలరు, ఎంత భక్తిగా చేయగలరు, ఎంత విధి విధానంగా చేయగలరు? కాబట్టి వీటన్నిటికంటే ముఖ్యమైనది స్మరణం. స్మరణ చేసేవాళ్ళు ఎవరు ఏ యోగ్యత ఉంటే వాళ్ళు అది చేయాలి తప్ప, పూజ చేయగలిగిన వాళ్ళందరూ నేను స్మరణ చేస్తానండి చాలా అనకూడదు. డబ్బులు ఇవ్వగలిగిన వాళ్ళందరూ స్మరణ ముఖ్యమండి, భావం ముఖ్యమండి అని ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. ఎవరు ఏది చేయాలో అది చేయాలి. కాబట్టి భగవన్నామ స్మరణతో కూడినటువంటి వ్రతాలు పూజలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. అలాగే ఎంత వీలైతే అంత దాన ధర్మాలన్నీ కూడా చేయాలి. ఇదే మాసంలో ద్వాదశి నాడు దధివామన వ్రతం అని చెప్పి వ్రతం చేయాలి. అంటే ఆ రోజున దధివామన వ్రతం, విష్ణుమూర్తిని పూజ చేయటం, దర్భలతోని విష్ణుమూర్తిని తయారు చేసి దాంట్లో ఆవాహన చేసి మళ్ళీ భాద్రపద మాసం వచ్చేంత వరకు కూడా ఈ పూజ చేస్తూ ఉండాలి. ఈ నెల మొత్తం కూడా పెరుగు తినకూడదు, అంటే మజ్జిగ తాగొచ్చు, పెరుగు తినకూడదు. అట్లాగే పెరుగు దానం చేయటం కూడా ఈ నెలలో విశేషమైనది. ద్వాదశి నుంచి మొదలుపెట్టి మళ్ళీ ద్వాదశి వరకు ఈ వామన వ్రతాన్ని చేయటం చేత సమస్త పాప నివృత్తి, విష్ణులోక ప్రాప్తి రెండు కూడా కలుగుతాయి. కాబట్టి శ్రావణ మాసంలో ఈ వ్రతం కూడా చాలా ముఖ్యమైనదే. కాబట్టి ఈ వ్రతాన్ని చేయటం, పెరుగుని దానం చేయటం, అట్లాగే వస్త్రదానాలు, గొడుగు దానం చేయటం ఈ కాలంలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రేపటి నుంచి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ వర్ష ఋతువుకి ప్రధానమైనది గొడుగు. కాబట్టి ఆ గొడుగును కనుక దానం చేసినట్లయితే మనకి పాప నివృత్తి, పితృదేవతలు కూడా తరిస్తారట. ఆ మార్గంలో పితృమార్గాల్లో ఎన్నో చోట్ల ఎన్నో రకాల బాధలు పడుతూ ఉంటారు వాళ్ళు. సో అవన్నీ పోవటం కోసం చెప్పి ఛత్రదానం చేయటం చేత కూడా భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా భగవన్నామస్మరణ, వ్రతములు, దానము చేయటం చేత ఈ శ్రావణ మాసాన్ని మనం సుకృతం చేసుకున్న వాళ్ళం అవుతాము. బాగుంది గురుగారు. అమ్మ, అలానే మీరు కూడా అమ్మవారు అయ్యవారి అనుగ్రహానికి ప్రేక్షకులు అసలు ఎటువంటి నియమాలు పాటించాలి అమ్మవారి అనుగ్రహం పొందాలంటే? అమ్మవారి అనుగ్రహం ఉంటే అయ్యవారి అనుగ్రహం ఉన్నట్టేనమ్మా. భక్తి శ్రద్ధ చాలా ప్రధానమైనటువంటిది. ఈ నెలంతా కూడా మంచి పూజలు చేయగలిగిన వాళ్ళు చెయ్యడం, లేనప్పుడు కనీసం శ్రవణం చేయడం, మంచి విషయాలు వింటూ ఉండడానికి ప్రాధాన్యం ఉంది. సరే, ఆహార నియమాల గురించి ఎలాగో చెప్పడం జరిగింది. ఈ నెల ఎక్కువగా శనివారాలు కూడా పూజ చేస్తారు. ఎందుకు అంటే శ్రవణ నక్షత్రం శనికి సంబంధించింది. ఆయన యొక్క ప్రభావం మన మీద చెడుగా ఉండకూడదు అంటే అధిపతి అయినటువంటి వెంకటేశ్వరుని పూజించాలి. కనుక శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించినట్టయితే శని బాధలు ఉండవు. దానికోసం అని చెప్పి వెంకటేశ్వరుణ్ణి పూజిస్తారు. సోమవారం చెప్పారు కదా, నభవమాసంలో సోమవారాలకున్న ప్రాధాన్యం, శివుణ్ణి పూజిస్తారు. ఇదంతా మంచి కుటుంబ సంస్కృతి. వెంకటేశ్వరుడు, ఆయన భార్య లక్ష్మీదేవి, ఆయన సోదరి పార్వతీదేవి, ఆవిడ భర్త శివుడు, నలుగురిని పూజిస్తే ఎంత గొప్ప కుటుంబ సంస్కృతి అమ్మా. కనుక కుటుంబంతో కలిసి ఉండడం, అందరూ ఐకమత్యంగా ఉండడం, విడిపోకుండా ఉండడం, ఇది ప్రధానమైనటువంటి లక్షణం. అది గుర్తుంచుకోవాలి. బాగుందమ్మా. కామేశ్వరమ్మ, అమ్మ అలాగే చివరిగా అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఏం చేయాలితో పాటు సాధారణంగా ఏదైనా ఒక అడ్డు రాగానే అయ్యో మాకు అమ్మ నా మీద కటాక్షించలేదని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వ్రతం చేసుకోవడానికి ఇబ్బంది అయిపోయిందని బాధపడుతుంటారు. అలాంటి వారికి ఏం చెప్తారమ్మా? తప్పకుండా అమ్మ, ఈ సంవత్సరమే పరాభవనామ సంవత్సరం. ఆ పరాశక్తి యొక్క, ఆ భవుడి యొక్క ఆశీస్సులు అందరి మీద ఉంటాయి. అలాగే
చక్కగా సోమవారాలు ఆ భవుణ్ణి అర్చించుకోవడము, మంగళవారాలు గౌరీదేవిని అర్చించుకోవడము, చక్కగా శనివారం వెంకటేశ్వర స్వామిని, శుక్రవారం లక్ష్మీదేవిని. చక్కగా ఇక్కడ ఒక్కటేనమ్మా, కుటుంబంలో సఖ్యత అనేది చాలా అవసరము. పైగా ఇంకా అసలు స్త్రీలందరికీ అంటే ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా ముఖ్యంగా చెప్పుకునేది, చెప్పేటటువంటిది, దయుంచి ఏ ఇంట్లో కనీసం లక్ష్మీ పూజ చేసుకుంటున్నారు కాబట్టి స్త్రీలు కంట నీళ్లు పెట్టుకోకుండా భర్తలు చూసుకోండి, స్త్రీలు కూడా ఊరికే కంటమడ నీళ్లు వచ్చేలాగా ఉండకండి. అలాగే కొట్లాడుకోవడం అనేది అసలు ఈ మాసం, ఎందుకంటే లక్ష్మీదేవికి కొన్ని చాలా ఇష్టం అమ్మ. ఏ ఇంటైతే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు, ఏ ఇంటైతే మంచి మాటలు మాట్లాడుకుంటారు, ఏ ఇంటైతే ఎక్కువ మౌనంగా ఉండి ప్రశాంతంగా ఉంటారో ఆ స్థలం ఆవిడకి చాలా ఇష్టం. ఎందుకంటే ఆవిడ చంచల స్వభావం కాబట్టి ఆవిడ మళ్ళీ మన దగ్గరికి ఎప్పుడూ ఉండాలి అనుకుంటే మాత్రం వాగ్వాదాల జోలికి పోకుండా, ఎందుకంటే మాటే మంత్రం, చక్కగా మంత్రంలా వినిపించాలి, ఇదంతా శ్రవణ మాసం కాబట్టి. అందుకని చక్కగా చేస్తూ ఏదైనా ఒకవేళ పొరపాటున ఏదైనా అడ్డంకి వస్తే చెడు చేసినా మంచి చేసినా కూడా మన మంచికే అనేటటువంటి అవగాహనతో దైవనిందకి పాల్పడకుండా ఆ భగవంతుడి యందు మీ మనసు, వాక్కు, కర్మ, బుద్ధిని సమర్పించి ప్రశాంతంగా అడ్డు వచ్చిన రోజుల్ని మర్చిపోయి మిగిలిన రోజులన్నిటినీ కూడా, ఇప్పుడు 30 రోజులమ్మా మనకి నెలకి, ఏదో ఒక రోజు అడ్డొచ్చింది, మిగిలిన 29 రోజులుంది పూజ చేసుకోవడానికి. ఆ భావనతో చక్కగా ఆ పరమేశ్వరిని, పరాత్పరిని, ఆ కోటి లక్ష్ములకి స్వరూపమైనటువంటి ఆ మహాలక్ష్మిని అర్చించుకోవడం శుభప్రదం. అందరికీ కూడా శుభం కలుగుగాక. శ్రావణ మాసం అంతా కూడా పండగలే కాబట్టి ఈ ఒక్క రోజు అడ్డొచ్చినా వేరే అన్ని రోజులు కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోవడం ప్రధానం. బాగుందమ్మా. మరొక చిన్న ప్రశ్న గురువుగారు, ఇది మనం రాఖీ పౌర్ణమి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే అందరూ కూడా రాఖీ పౌర్ణమి గురించి అన్నా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఈ రక్షాబంధనం యొక్క ప్రాముఖ్యత ఒక్కసారి ప్రేక్షకులకి వివరిస్తే గురువుగారు. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. శ్రావణ పౌర్ణమి నాడు రాఖీ కట్టుకోవటం, దాని సంస్కృతంలో రక్షాబంధనం అన్నారు. అంటే ఒక చెల్లి కానీ అక్క కానీ ఆ తమ్ముడు యావజ్జీవం సుఖంగా ఉండాలి అని చేతికి రక్ష కడతారు. అప్పుడు చెప్పేటువంటి మంత్రం ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేనత్వాం పరిభద్రామి రక్షే మాచల అనేటువంటి ఈ మంత్రంతో ఈ రక్షణ కట్టడం చేత ఏనబద్ధ బలీరాజ దానవేంద్రో మహాబలః, ఆ యొక్క ఇంద్రుడి యొక్క అనుగ్రహం, ఆ బలిచక్రవర్తి యొక్క అనుగ్రహం ఈ యొక్క సోదరుడికి ఉండి ఇతను యావజ్జీవం సుఖంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ చెల్లెళ్ళు కట్టేటువంటి ఆ యొక్క బంధనం రక్షాబంధనం. అది కట్టడం చేత వారి యొక్క అనుగ్రహం, ప్రేమ, ఆప్యాయతలు వీళ్ళ యందు ఉండి వీళ్ళు సుఖంగా ఉండడానికి చాలా ముఖ్యమైనటువంటి రోజు అది. అన్నా చెల్లెళ్ళ పండగ అంటూ ఉంటాం కాబట్టి అది చాలా ముఖ్యమైనది. అన్నా తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకంలో ఎక్కడా దొరకరయ్యా. దేశే దేశే చ కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ. శ్రీరామచంద్రమూర్తి యుద్ధం జరుగుతుంటే లక్ష్మణమూర్తి మూర్ఛిల్లు పడిపోతే బాగా దుఃఖపడతాడట. అడుగుతారట, ఎందుకయ్యా అతను ఒక్కడే కదా, మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా అంటే, వాడేనయ్యా నాకు ప్రధానం, మీరందరూ మీ సైనికులు ఉన్నారు, మీరు పోతే ఇంకా కొంతమంది తెచ్చుకుంటా. ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, భార్యలు ఉంటారు, ఎంతోమంది ఉంటారు. కానీ సోదరుడు మాత్రం ఎక్కడా దొరకడు, సోదరి మాత్రం ఎక్కడా దొరకదు. కాబట్టి అటువంటి సోదరుల బంధం ఏదైతే ఉందో అదే రక్షాబంధనం. అది ఆచరించడం చేత కుటుంబ వ్యవస్థ, ఇందాక అమ్మగారు చెప్పినట్టుగా చాలా ముఖ్యమైనది కుటుంబ వ్యవస్థ. ఈ రోజున మనం కుటుంబాలను కనుక చూసినట్లయితే 1 or 2 ఇంకా ఎక్కువ మంది లేదు. వాళ్ళు కూడా ఒకళ్ళు అమెరికా, ఒకళ్ళు ఆస్ట్రేలియా, ఒకళ్ళు ఇండియా ఎక్కడో ఉంటున్నారు. అటువంటి ఈ వ్యవస్థనంతా దూరం చేసి అందరినీ ఒక చేతికి చేర్చి కుటుంబ వ్యవస్థను నిలబెట్టడం కోసం ఈ పండగ అనేది చాలా ముఖ్యమైనది. దీంట్లో దేవతల అనుగ్రహం కూడా ఉంది. దేవతల అనుగ్రహం చేత, కుటుంబ ఆప్యాయతల చేత వంశాభివృద్ధి జరగడం కోసం చేసేటువంటి క్రతువు ఇది. రక్షాబంధనం దీని పేరు. బాగుంది గురుగారు. ఒక క్రతువు కానీ ఒక ధర్మకార్యం కానీ నిర్వర్తించాలి అంటే ఖచ్చితంగా దాని అర్థం తెలుసుకుని, శాస్త్రం తెలుసుకుని చేస్తే మరింత ఆనందంగా, మరింత చక్కగా చేసుకోగలిగిన వాళ్ళం అవుతాం ఎవరైనా సరే. మరి మన శ్రావణ మాసం గురించి భక్తి శ్రద్ధలు చాలా ప్రధానము, శక్తి కొలది చేసుకోవడం ప్రధానం, ఆర్భాటం విడిచిపెట్టాలి అని చెప్పి పురాణోక్తంగా ఉన్న కథలను కూడా తీసుకువచ్చి చక్కగా వివరించి శ్రావణ మాసం యొక్క విశిష్టతను ప్రేక్షకులకి తెలియచేస్తున్నందుకు ధన్యవాదాలు గురువుగారు. అమ్మగారు శుభమస్తు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.
వీక్షించారు కదా, మనకి శ్రావణ మాసం అంటేనే పర్వదినాల సమాహారం అనమాట. కాబట్టి ఒక పండగ మనకి కోల్పోయినా సరే వేరే పండగలు ఉన్నాయి, 30 రోజులు ఉన్నాయి, చక్కగా చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక శోభతో జరుపుకుందాము, భక్తి శ్రద్ధలతో జరుపుకుందాము, ఆర్భాటాన్ని విడనాడుదాము, చక్కగా శ్రావణ మాసం అంతా కూడా పూజించుకుందాము, అమ్మవారి అయ్యవారి అనుగ్రహానికి పాత్రులవుదాం. ఇది ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.